हमारी कार्मिकुल ऐक्यता हमारी कार्मिकुल ऐक्यता हमारी श्रीनगर नायकत्वम हमारी श्रीनगर नायकत्वम हमारी श्रीनगर नायकत्वम सिविल सप्लाई हमारी कार्मिकुल ऐक्यता सिविल सप्लाई हमारी कार्मिकुल ऐक्यता जय तेलंगाना जय तेलंगाना केसीआर गाరి నాయకత్వం కేसीआर గారి నాయకత్వం రాంబాబు నగర్ నాయకత్వం రాంబాబు నగర్ నాయకత్వం हमारी श्रीनगर नायकत्वम श्रीनगर नायकत्वम सुवर्णनगर नायकत्वम सुवर्णनगर नायकत्वम हमारी कार्मिक ऐक्यता हमारी कार्मिक ऐक्यता सिविल सप्लाई हमारी कार्मिक ऐक्यता सिविल सप्लाई हमारी कार्मिक ऐक्यता जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना వర్కర్స్ యూనియన్ బీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా మహాసభ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఉన్నారు. అదేవిధంగా వచ్చినటువంటి మన సివిల్ సప్లై హమాలీ కార్మిక సోదరులు కూడా అందరూ ఈ యొక్క కుర్చీలలో వచ్చి ఆచరణ రావాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి బీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు మరి రాంబాబు యాదవ్ సార్ గారికి అదేవిధంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి మన హమాలీ సివిల్ సప్లై కార్మిక యూనియన్ స్థాపించినటువంటి మరి రిటైర్డ్ మరి అన్నగారు శివన్న గారికి కూడా వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సివిల్ సప్లై తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి హమాలీ సిరిన్న గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి మన సివిల్ సప్లై మరి మేడ్చల్ ఇంకా ఉన్నాను మండల పాయింట్ వైజ్ గా. అదేవిధంగా నుంచి వచ్చిన మన మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి మరి భీమన్న గారిని, అదేవిధంగా అశోక్ హైదరాబాద్ గారికి, మరి రమేష్ వికారాబాద్ గారు, బి రాజు మేడ్చల్, కె అశోక్ రంగారెడ్డి, కె అనిల్ మన ఇన్ని రోజులు మనతో పాటు సభ్యులుగా ఉండి మన మెంబర్లుగా ఉండి ఈ మధ్య కాలంలో సరే యాక్సిడెంటల్గా కానీ నార్మల్గా కానీ చనిపోయిన సభ్యులని మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇట్లా జరిగిన వాళ్ళని కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన మధ్యలో కోల్పోయినటువంటి మన హమాలీ కార్మికులను మనసులో దలుచుకొని వారి ఆత్మను శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని 2 నిమిషాలు మన యూనియన్ పక్షాన మౌనం పాటించి వాళ్ళకు ఇది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
సప్లై హమాలీ కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ యొక్క సమావేశం ఉద్దేశం ముఖ్యంగా మన గత కొన్ని సంవత్సరాల నుంచి మన సివిల్ సప్లై హమాలి కార్మికుల పట్ల మరి మన హమాలి కార్మికునిగా పైకి వచ్చినటువంటి మన హమాలి సీనన్న ఆధ్వర్యంలో మనం పనిచేసుకుంటా ఉన్నాం. ప్రతి హమాలి కార్మిక సమస్య ఏంటి, ఆ సమస్యల పరిధి, దాని ఉద్దేశం హమాలి కార్మికులు పనిచేసే ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఏ విధంగా ఎదుర్కొంటున్నామో మరి అన్ని ఆ యొక్క సమస్యల పట్ల పరిష్కారం చూసే విధంగా ప్రతి ఒక్క సూచన సలహా మన సీనన్న గారు, శివన్న గారిని తీసుకొని మన యూనియన్ ను ముందుకు నడుపుకుంటూ మనం ఆయనకు వేదోడు మన హమాలి కార్మికుల పట్ల మన హమాలి సీనన్న మరి శ్రమశక్తి ఆవిడ గ్రహీత, ఆయనకు కష్టాలు తెలుసు, హమాలీల సమస్యలు తెలుసు. ఆయన హమాలీల స్థాయి నుంచి పైకి వచ్చింది కాబట్టి ఏదో ఒక లీడర్ గా వేరే సంఘాలలో ఉన్నటువంటి లీడర్లుగా చెప్పుకొని ఒక యూనియన్ లీడర్ని అని చెప్పేసి కాదు, కష్టం చేసి కష్ట స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగినటువంటి మన 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 ఉదయించే సూర్యుడు, మన హమాలీల పట్ల ఉదయించే సూర్యుడులాగా మన హమాలి సీనన్న ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఎన్నో సమస్యలు మనం పరిష్కరింపజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమావేశాలు మనం పెట్టుకునేది ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం మనం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరి గత కార్యక్రమాలు ఏం చేసినాం, సమీక్ష సమావేశం నిర్వహించుకొని మరి ఈ మహాసభ ద్వారా మన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవాల్సి వస్తుంది. మనం ఏ విధంగా పోరాడినాం, ఎన్ని సమస్యలు సాధించుకున్నాం, ఇంకా మిగిలిన సమస్యలు ఏమిటి అని చెప్పేసి మరి ఇలాంటి సమస్యలు మరి ఇంకే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం ఏ విధంగా మన కార్మికులకు, మన హమాలి కార్మికులు ఏ విధంగా ఉపయోగపడతాం, ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ యొక్క మహాసభలను ఉద్దేశించి మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చినారు, వాళ్ళు కూడా మరి సందేశం ఇస్తారు, శివన్న గారు కూడా సందేశం ఇస్తారు. మన సివిల్ సప్లై హమాలి రాష్ట్ర అధ్యక్షులు మరి బిఆర్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నగారు చిన్న కూడా సందేశం ఇస్తారు. కాబట్టి మొత్తం నేను చెప్తే బాగుండేది, అందుకే నేను స్వాగతం అందరికీ పిలిచినాను. నాకు స్వాగత మరి ఉపన్యాసం అదేవిధంగా ఈ యొక్క అధ్యక్ష బాధ్యత వహించినందుకు వికారాబాద్ రమేష్ గారిని, అదేవిధంగా కిస్మత్పుర సురేష్ గారిని కోరుకుంటూ మీ సభను ముందుకు నడిపేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ సమావేశం నడిపించినటువంటి కిస్మత్పుర వాళ్ళు మీరు రాబోయే దినాలలో ఇవన్నీ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చెప్తున్నామంటే నవ్వకండి, తెలంగాణలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే రేపు మిగతా వాళ్ళకందరికీ దిక్కిస్తూ మీరు కావాలి. ఇవాళ మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇది సమస్య కాదు, మీరు 40 మంది తయారైతేనే ఇటువంటి ఈ రాష్ట్రం మొత్తం మీద మనం చూసి నేర్చుకుంటే చాలా మంది ఉంటారు కాబట్టి తప్పైనా ఒప్పైనా మీరు నడిపేయండి. అలా ముందుగా వికారాబాద్ ఎమ్మెల్యే పేట నుండి నా పేరు రమేష్. అందరికీ నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన మా పెద్దలు రాంబాబు అన్న మరియు హమాలి సీనన్న మరియు ఈ శివన్నకు, మరి భీమన్న మక్తల్ భీమన్న, అలాగే మన మెదక్ జిల్లా బాపి అన్న, వీళ్ళ పెద్దలందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడడానికి రాదు, ఏమనుకోదు. నమస్కారం, నా పేరు సురేష్, కిస్మత్పూర్ గోదాం 1 నుంచి మాట్లాడుతుంది. మన సీనన్న అమ్మ సీనన్నకు, రాంబాబు అన్నకు, శివన్నకు, అదేవిధంగా బాబ్మీ అన్నకు, భీమన్నకు, ఈ వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడడానికి
కాదు కాబట్టి జర ఏమనుకోకురన్నా. అదేవిధంగా సీనన్న మన మాట్లాడాలని కోరుకుంటున్నాను. మన అమాలి కార్మిక సోదరులు పని కాడికి వచ్చేసరికి బస్తాలు మోసేటప్పుడు భయపడరు, మాట్లాడేటప్పుడు కొంచెం భయపడతారు, అంతే తేడా. సరే, అందరు మనలో ఉన్నారు, మన నాయకులు కూడా మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మాట్లాడొచ్చుకొని కొంచెం సందర్భం ఎట్లుంటుందంటే ఒకప్పుడు మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడినామంటే మాట్లాడితేనే భయం అవుతుంది. మనం నలుగురికి చెప్పాలంటే మనం ఏదైనా మాట్లాడాలి. ఆ మాట్లాడాలంటే ఖచ్చితంగా లోపల ఉన్న భయం వెళ్ళిపోవాలి. భయం వెళ్ళిపోయినంత వరకు మాట్లాడలేము. మైక్ పడుకుంటే చేతి ఊపుతుంటారు. అది రాంబాబు సార్ గారికి మరి ప్రాక్టీస్ చాలా చేయించారు ఇప్పటికీ చాలా మందికి. మనం భయం కూడా పోవాలి. మన అన్న చిన్న కూడా అట్లనే ఉన్నారు, మాట్లాడిపించారు. మనం మాట్లాడితేనే భయం పోతుంది అంటారు. కాబట్టి వివిధ మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ మండల పాయింట్లో వచ్చిన మేస్త్రీలు మరి వాళ్ళకి తెలిసిన మనం ఫర్దర్గా ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేస్తాం అంటే కనీసం ఏం తెలియకుండా మన అమాలి సినిమా ఇది సాధించి పెట్టిండు. రేపటి మీద ఇది కావాలి. ఈ రెండు విషయాలు చెప్పినా సరే ఏం రాకున్నా పేరు, జిల్లా, మండల పాయింట్ చెప్పి మేము ఇది సాధించుకున్నాం, ఇంకా ఇది కావాలన్నా, ఇది సాధించి పెట్టన్నా, మా ఆరోగ్యం గురించి సాధించి పెట్టన్నా, మా పిల్లలు ఉన్నారన్నా అని చెప్పి ఒక విషయం చెప్తే సభకు ఇచ్చేసినటువంటి మన బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబన్న గారికి, మరి అదేవిధంగా మన సివిల్ సప్లై ప్రెసిడెంట్ అమలి శ్రీరణ గారికి, శివన్న గారికి, బాబీ అన్న గారికి, భీమన్న గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి నా తోటి పెద్ద మనుషులకు మరియు కింద ఉన్నటువంటి నా తోటి అమాలి కార్మికులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు గత ఒక 10-15 రోజుల కిందనే అమాలి రేట్లు పెరిగినాయి. ఎప్పుడైనా సరే మళ్ళీ అమాలి రేట్లు పెరగడం, దాని తర్వాత జీవో కాపీ రావడం, తీసుకోవడం, ఎవరి ఏరియాస్ వచ్చినా తీసుకొని మామూలుగా ఉండడం తప్ప ఎన్నోసార్లు మనకు మీటింగులు ఏరి, జిల్లా మీటింగులు చేయరి ఖచ్చితంగా చేయాలని అంటే ఎప్పుడు వీలు పడలే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖచ్చితంగా చేయాలి. మీరు చేయరు ఏం కాదు, మీతో అవుతుంది రా అని చెప్పిండు మమ్మల్ని ముందుంచి. మేము 19 గోదాంలో మందరం కలిసి ఇదే గోదాంలో చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక 3 రోజుల నుంచి మేము ఈ గోదాంలో తీసుకొని ప్లస్ మేడ్చల్ 6 గోదాంలు, రంగారెడ్డిలో ఉన్న 9 గోదాంలు, వికారాబాద్లో ఉన్న 5 గోదాంలలో 20 మంది మేము ఒక దగ్గరికి అయ్యి పెద్ద మనుషులు మీ మీటింగ్ పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ల దగ్గర తీసుకొని ఈ మీటింగ్ చేస్తున్నామన్నా. అయితే నేను 2006 సంవత్సరంలో గోదాంలో ఎక్కినప్పటికీ మాకు అమాలి రేట్లు 4 రూపాయలు చిల్లరేమో ఉండే. 2008లో రోజు గోదాంకు పోవడం, ఉన్న పని ఏందో చేసుకోవడం, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అట్లా ఉన్నప్పుడు రామంతపురం ఎమ్మెల్యేస్ పాయింట్లో ఉన్నప్పుడు మా అమలి శ్రీరణ కూడా మాయమడే చేసేటప్పటికి మా పిచ్చమన్న కానీ, మా నరసింహన్న కానీ, మా వెంకటన్న కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఉంటే కాదు ఇక ఈ అమలు రేట్లు పెరిగాయా, ఇది ఇంత కష్టమవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, మనకు అమలు రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచుకురావాలి, దీనికి ఏదో ఒకటి చేయాలని చేసినప్పుడు అమలు శ్రీరణ మేము గోదాంకు పోతుండే, చేసిన పని ఏదో చేస్తుండే, బండ్లు లేనప్పుడు సంతల మీద వండుకుంటుండే. ఇట్లా అంతే కాదని చెప్పేసి నువ్వు లేవాలి, నువ్వు లేచి పోవాలి నువ్వు ఎట్టి పరిస్థితుల అని ఆయనను మేము గోడాం నుంచి మేము పంపించినప్పుడు ఆయన గోడాంకు నువ్వు గోదాంకు ఎప్పుడో ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు రా, ఆ తర్వాత మాత్రం నువ్వు రావాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేయాలని చెప్తే ఆయన ఇక బయటికి వెళ్ళిండానంటే పులి లెక్క బయటికి వెళ్ళి ఒకదానికి ఒకటి 8 రూపాయలు, 8 నుంచి 12 రూపాయలు, 12 నుంచి 15, 15 నుంచి 18, 22, 26, ఈ రోజు 29 రూపాయలు 50 పైసలు జిహెచ్ఎంసీలు వేసుకుంటారు. దాన్ని ఏదన్నా కూడా పాలి అమాలి రేట్లు ఒకటే ఉండే, మనం వేసుకున్నటువంటి కాకి బట్టలు ఇవ్వకపోతుండే, బోనస్ లేకుండే, మన ఐడి కార్డులు లేకుండే. అసలు అమలు అంటే ఏంటంటే ఒక అడ్డ మీద లేకపోయినట్టు చేసుకుని రావడమే తప్ప మాకు ఏదీ లేకుండే. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి 1 by 1 ఎంతన్నా ఈ అధికారులతో ఎట్లా మాట్లాడతాడంటే ఆయన తెలివి చాలా. ఎంతసేపు ఉన్నా కానీ రాత్రి 9 అయినా 11 అయినా 12 అయినా నా అమలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించాలని చెప్పేసి నిద్రాహారాలు మానేసి కూడా మీటింగులు చేయాలని చెప్పేసి నాకు తెలిసిన కాడికైతే నేను బాబాని పిలుస్తాను, సొంత బావి అవుతాడు, ఇంట్లో ఉన్న బంగారం తీసుకుపోయి కుదబెట్టేసేసి ఆ పైసలు తెచ్చి మీటింగ్లు చేసిన ఘనత మన అమలు శ్రీరణ ఒక్కరికే కలుపుతుందన్న. ఎవరెవరిని కలుపుకోవాలి, ఎట్లా కలుపుకోవాలి, ఎవరి దగ్గర పోతే ఏం మన శివన్న సూచనలు కూడా చాలా తీసుకొని ఆ మీటింగ్లు అన్నిటి చేసుకుంటుండే 1 by 1 అధికారులతో, కమిషనర్లతో ఎట్లా మాట్లాడాలి, డిఎంలతో ఎట్లా మాట్లాడాలి, కాంట్రాక్టర్లతో ఎట్లుండాలి, ఎవరితో ఎట్లుండాలి అనేది మాకు అందరికీ ఎల్లవేళలా మాకు నేర్పుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బంధువులకు రస్తరోకోలకు పోవద్దు, సాధ్యమైనంత వరకు శాంతియుతంగానే చేసుకోవాలి. అది కాని రోజు నేనే పిలుస్తా, నేనే చేపిస్తా ధర్నాలు.
అని చెప్పేసి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనం ఒకసారి సివిల్ సప్లై బొంకాడ చేసినాం. నాకు తెలిసిన కాడికి అయితే ఇంతవరకు అటువంటి పెద్ద ధర్నా ఎవరు చేయలేరు. అదొక వ్యూహమైనది. ఆయన చెప్పిన మాటలకు ఇప్పటి వరకు అయితే మేము తూచా తప్పకుండా కట్టి పరిస్థితులు ఆయన ఇది ఈ ప్రకారంగా పోరిరా అంటే ఆ ప్రకారంగా పోతున్నాం కాబట్టి కట్టుబట్టలతో వచ్చినా నేనైతే ఇప్పటికైతే నేను ఒక ఇల్లు కొనుక్కున్నా, 4 ప్లాట్లు కొనుక్కున్నా, ఆరాంగా ఉన్నా. ఆ ఘనత కూడా మా అమ్మకి తినడానికే దక్కుతుంది. 1,50,000 రూపాయలు బాకీ ఉంటున్నారు, వాటికి 80,000 రూపాయలు మిత్తిలు కట్టుకున్నాను. మా అమ్మని తినడం దాంట్లో నన్ను పెట్టుకున్నాను ఇంత టొండి చేసాడు. ఒక జిల్లా చూసుకో, ఒక గోదాం చూసుకో అని చెప్పేసి చేసాడు. నేను ఆయన మాటకి ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు అయితే ఆయనకు ఎటువంటి ఏం చేయలేదు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా మేము వెళ్ళిపోతుండే అన్న. ఆయన ఎవరి దగ్గర సలహా తీసుకుంటాడు, ఎట్లా తీసుకుంటాడు అనేది, ఏ టైంలో ఏం చేయాలి, ఏ మంత్రిని పట్టుకుంటే ఏం పని అవుతుంది, ఏ ఇన్ఛార్జ్ని పట్టుకుంటే ఏ పని అవుతుంది, ఏ కాంట్రాక్టర్ తోటి ఎట్లా పని ఎట్లా తీసుకోవాలి, ఏ అధికారులతో ఎట్లా తీసుకోవాలి అనేది ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. మనం అనుకున్న రేట్ అయితే ఇప్పటికైతే పెంచనే ఉంది. ఒక హెల్త్ కార్డులో ఒకటి రాలేదన్న, మాకు అది ఒకటి చేసి పెట్టుర్రి. ఎందుకంటే గోడౌన్లలో కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏదో ఒకటి మాకు ఆరోగ్యపరంగా మాత్రం ఒకటి తీసుకురావాలని నేను కోరుతున్నానన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సాధారణ మాట్లాడాలని కోరుకుంటున్నాం. నమ్మగట్టున్న చెమట రోజు డైలీ చెమట చేసే మన కార్మికుల సోదరులకు అందరికీ నా యూనియన్ తరఫున 10 వందలు చెప్తున్నాను. మరొకటి ఇది చెప్తున్నాను అంటే కొన్ని ఎన్నో అప్పుడు చిన్న రేటు ఉండే అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటిదాకా సాధించుకున్నామంటే అది చెప్తుంటే ఇవాళ చెప్తే రేపటిదాకా కూడా అయిపోతుంది అది. కానీ ఇటువంటి వాళ్ళు చేసుకుంటా మన పోవాలి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మీటింగ్ పెట్టి మన సమస్యలు ఏమంటే మళ్ళీ పెండింగ్ ఉంటే మన సీనియర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి అనుకుని ఈ మీటింగ్ పెట్టినాము. జియో కూడా రాలేదు కాబట్టి ఇంకా అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్గా మన అమాలి సీనన్నకి నమస్కారం, రాంబాబు అన్న గారికి నమస్కారం, అలాగే శివకుమార్ అన్న నమస్కారం, బాబు గారికి నమస్కారం. అలాగని నాకు తెలిసిన 2 మాటలు. అమాలి సీనన్న యూనియన్ పెట్టక మొదలు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది అప్పటి రేట్ల విధంగా ఆలోచన చేస్తే అప్పటి రేట్లు ఉన్న రేట్లలో నెలకి 2,500 వస్తుందన్నా, నెల అంతా కష్టం చేస్తే. ఆ విధంగా సిఐటీలతోటి అనుబంధం ఉండే అప్పుడు ఏఐటీస్ సిఐటీస్ అనుబంధం ఉండి వాళ్ళు మీటింగ్లు అంటే తోలుకొచ్చి ఇందిరా పార్క్ ఒకటి చూపించి తోలుకొని పోతుండ్రన్న. అదొక్కటే తెలుసు. ఈ మన సీనన్న యూనియన్ స్థాపించిన తర్వాత అమూల్యాల బతుకులు మారిపోయినాయి, వాళ్ళ భవిష్యత్తులు మంచి శుభాశితంగా ఉన్నాయి. అలాగని శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతరిస్తానని కృష్ణుడు చెప్పిండో ఆ విధంగా అమలులకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ పరమాత్ముడు అన్నని మన దగ్గరికి పంపించిండు. ఆ విధంగానే అన్న కూడా ఎన్నో మనలాంటి కష్ట జీవి కాబట్టి ఇటువంటి వాళ్ళకి నేను ఏం చేసి పెడితే నా మనసు ఇదవుతుంది, నేను తృప్తి పడతా, ఎట్లయితే తృప్తి పడతానో ఏం చేస్తలేదు అనే ఉద్దేశంతో అన్న మన కొరకి నిద్ర లేకుండా శ్రమతోటి ఎంతో ఎవరితోటి కలిస్తే ఏమవుతుంది, ఎవరితోటి చేస్తే ఏమవుతుంది, శివకుమార్ అన్నతోటి కానీ రాంబాబు అన్నతోటి కానీ అలాగే ఎవరితోటి ఏం సూచన తీసుకుంటే ఏం ముందుకు పోతుంది. నేను మా వాళ్ళకి నేను ఏం చేసి పెడితే నన్ను నా తల్లిదండ్రులు కానీ నా తోటి ఉన్న సోదరులు కానీ ఎంత గర్వపడతారు, ఎట్లా ఉంటారు అనే ఉద్దేశంతో కష్టపడి జీవి కాబట్టి ఆ విధంగా కష్టం తెలిసింది కాబట్టి మన కష్ట విలువని గుర్తించి మన అందరికీ అమలులకి మంచి రేట్లు పెంచి వాళ్ళకి మంచి బోనస్ కానీ మంచిగా బట్టలు కానీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఎవరికి ఫోన్ చేసినా అది ఏ పరిష్కారం కానీ దాన్ని సులువుగా పరిష్కారం చేసి దాన్ని చేస్తున్నాడు. అలాంటి మనిషిని దేవుడితో పోలుస్తూ నేను ముగిస్తున్నా. చాలా చాలా ధన్యవాదాలు. భగవంతుడు పుట్టించినటువంటి వాళ్ళ దేవుడిగా పోల్చి ఆయన దేవుడిని చేసేస్తే మన సమస్యల మీద దేవుడు ఎట్లా మీరే పోరాడుకోండి నేను చూస్తుంటా అంటాడు. కాబట్టి సంతోషం, మనకు దేవుడు అనేది కనిపించాడు. అది చెప్పినందుకు ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు.
నేను కూడా నాకు సభను అనుమతి తీసుకొని నాకు ముచ్చట్లు మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నా. దానికి అనుమతి ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. నడుస్తున్నటువంటి ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరి ఆత్మీయ సమ్మేళనం, అదేవిధంగా మహాసభ అని చెప్పుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే మన కార్మిక సంఘాలకు మరి జిల్లా సదస్సులు, మండల సదస్సులు, అదేవిధంగా రాష్ట్ర సదస్సు కూడా ఇలా చేసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు పరిష్కారం చేసుకున్నాం, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిష్కరించుకోవాలని చెప్పేసి మరి సమస్యల ద్వారానే మన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన సోదరులకు, మన సివిల్ సప్లై హమాలి కార్మికులకు, నేను కూడా అదే కింది స్థాయి నుంచి వచ్చాను కాబట్టి మన రాష్ట్ర అధ్యక్షులు కూడా అదే స్థాయి నుంచి వచ్చి ఇవాళ కష్టాల కడిలో ఉన్న మన హమాలి కార్మిక సోదరులకు దారి చూపే, వెలుగునిచ్చే మరి సూర్య భగవానుడు ఎట్లా మనకు ప్రపంచానికి వెలుగునిస్తున్నారో అదేవిధంగా మన హమాలి కార్మిక జీవితాల్లో వెలుగులు నింపే మన హమాలి సీనన్నను అదే ఆయన ఆచరణలో మనం నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మన అశోక్ గారు, అదేవిధంగా భీమన్న గారు, మరి ఇంకా మిగతా సోదరులు కూడా చాలామంది చెప్పినారు. అంటే మన హమాలి సీనన్న యూనియన్ స్థాపించక ముందు ఇదే మన ఉన్నటువంటి శివన్న గారు ఆయన సలహా సూచనలు తీసుకోకముందు, ఆయన సలహా సూచనలు తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనం యూనియన్ స్థాపించిన తర్వాత, గతంలో నేను కూడా కొన్ని సంఘాల పేరు చెప్పారు భీమన్న, వాళ్ళు మనం పేర్లు చెప్పే అవసరం లేదు, మన సార్కి అన్నీ తెలుసు, రాంబాబు యాదవ్ సార్కి, శివన్న గారికి. అంటే వాళ్ళు చూపించుకునే ఉనికి ఒక రకంగా ఉంటుండే. వాళ్ళ గురించి వాళ్ళ ఉనికి గురించి, వాళ్ళ ఉనికి కాపాడుకోనికి గురించి భీమనే చెప్పినట్లు వచ్చి ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ వచ్చి ఈ చెట్టు ఇది ఈ పార్కు ఇది అని చూపించి చలో ధర్నా ట్యాంక్ బండ్ దగ్గర రావాలి, ఇంద్ర పార్కులో అర్ధగంట కూర్చోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అటువంటి సంఘాలు కూడా ఉండే. కానీ కింది స్థాయిలో మన కార్మికులు మోకాలు నొప్పి, వెన్ను నొప్పి, ఎక్కడ ఏం ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి సీనన్నకు తెలుసు, ఆ సీనన్న ద్వారా శివనకు తెలుసు, శివన్న చేసినట్టు పడి మన సంఘాన్ని స్థాపించి 2006 నుంచి ఆ 2006 తర్వాత మనం ఏ స్థాయిలో ఏ విధంగా దసరా స్వీటు, బోనస్, స్వీపరు, మహిళలు అందరికీ ఏ విధంగా మనం ఏ ప్లాన్ ప్రకారం పక్కా స్కెచ్ వేసి ఏ విధంగా సాధించుకున్నామో రీసెంట్గా ఇప్పుడు కూడా అంటే 2024-25కు సంబంధించినది కూడా ఇంకా జీవో రావాలి. అది రాంబాబు సార్ దృష్టికి, మన శివను కూడా మన అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. నిలుపు అంటే ఎక్కడ కూడా ఆపకుండా మరి మన అందరినీ ఐక్యంగా చేసుకుంటూ ఉన్న జాగాలనే రిమోట్ కంట్రోల్ చేసినట్లు టీవీ రిమోట్ ద్వారా ఏ ఛానల్ ఎప్పుడు పెట్టాలనో అట్లా పెట్టేసి ఈ విధంగా ఇది సాధించుకుందామని చెప్పేసి ప్రతి ఒక్క అనుక్షణం మరి ఆయనకు సహకరిస్తున్నటువంటి మన కార్మికులు మనం ఏం సాధించుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పి సాధించుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా మనము ఇంకా జీవో రాలే, ఆల్రెడీ రేట్ల ఒప్పందం జరిగింది, జీవో రిలీజ్ కావాలి. జీవో రిలీజ్ కానికి కూడా కారణాలు ఉంటాయి, దాన్ని కూడా మన అన్నగారు రిలీజ్ చేపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే పని చేస్తున్నామో ఆ రాష్ట్ర నాయకత్వం అక్కడ వెళ్ళి ఆ అధికారులకు ఏ విధంగా మాట్లాడి వాళ్ళతో ఏ సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నామో, సమస్య పరిష్కారం అయిన తర్వాత మనం ఆ నాయకుడిని మర్చిపోతున్నామో వాళ్ళు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. పోరాడితేనే మనం ఏదైనా సాధించుకుంటాం. సమస్య పరిష్కారం చేసేది ఒకరు, మనం ఇంటికాడ ఉండి సంతోషపడేది ఇంకోరంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి సాధించుకున్నప్పుడు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ సాధించడానికి అక్కడ అన్న వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేసుకొచ్చారు. మనమైతే పండు అంటే ఒక చెట్టుని తీసుకునే దానికి నీళ్లు పోస్తాం, నీళ్లు పోస్తేనే అది పెద్దగా అవుతుంది, నీడనిస్తుంది, పండునిస్తుంది. కానీ నీళ్లు పోసిన ఒకడు దాన్ని తీసుకొని తినేటోడు ఇంకోడు అంటే కరెక్ట్ అన్నా? మనం కూడా ఆయనకు అన్నకు సహకరించాలి. మనం సమస్యలు పరిష్కారం చేస్తున్నాం కాబట్టి వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్కరం మరి నడిపించుకోవాలి. నాది ఉమ్మడి మెదక్ జిల్లా. నేను గతంలో ఏఐటీస్లో పనిచేసిన, ఏఐటీలో పనిచేసిన అనుభవం ఉన్నది. ఎందుకో మా నాన్న హమాలి పనే చేసిండు, మన రాష్ట్ర అధ్యక్షుల నాన్న హమాలి పని చేసిండు. ఆ హమాలి కడుపులో నేను కూడా ఒక హమాలినే పుట్టిన. కానీ నా పిల్లలకు ఆ హమాలి పని రావద్దని చెప్పేసి నా ఆలోచన ఇప్పుడు. ఎందుకంటే నా మోకాలు నడవనికి రావు, కాలు రావు, కూర్చుంటే నడమలేవనికి రాదు. ఇన్ని బాధలలో కూడా ఇప్పుడు ఎందుకు పని చేస్తున్నాం? మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా అదే ఉండాలి. ఇప్పుడు నా పాప పెళ్ళి పోయిన సంవత్సరం అయింది, ఆమె గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చింది, లెక్చరర్. అంటే ఆల్రెడీ రాసిను, రిజల్ట్ రావాలి. 2:1, 1:2 అయిపోయింది, 1:1 ఉంది. బాబు కూడా ఇప్పుడు లెక్చరర్. అంటే నేను పడ్డ కష్టం నా పిల్లలు పడొద్దు అనే ఒక సంకల్పంతో వాళ్ళకి చదివించిన. ఎంఎస్సి ఓయూ మెయిన్ క్యాంపస్లో చెప్పించిన పాపకి. అదేవిధంగా ప్రతి ఒక్క
ఒక్కరు మన పిల్లలు మనం చేసిన పని చేయకుండా మన పిల్లలు కూడా వైట్ కాలర్ ఎంప్లాయీలాగా కావాలని చెప్పేసి అందరి దృష్టిలో ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లాలు ఉన్నాయి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. ఆ జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నాం. 3 జిల్లాలకు కూడా విడగొట్టాలని ప్రయత్నం దాంట్లోనే కలుపుకోవాలి. వీడు బాగ్నే ముంగడికి పోవద్దు, బాగ్నేని కాల్బట్టి కిందికి దొబ్బేయాలి అని చెప్పి ఆలోచన చేశారు. నేను ఇక్కడనే ఉన్నా, 19 రాలేకపోయిండు అన్న, అనివార్య కారణం వల్ల రాలేకపోయిండు. ఆ మహాసభ ఏ విధంగా చేసినామో మన రాంబాబు సార్ యాదవ్ చూసారు. ఆ మహాసభ కూడా మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా మహాసభకు ప్లాన్ చేస్తున్నాం. జిల్లాల వారీగా కమిటీలు చేసుకొని మరి మా మెదక్ జిల్లాది కూడా ఉమ్మడి మెదక్ జిల్లా మహాసభ కూడా అతి తొందరలోనే చేస్తాం. ఈ మహాసభల ద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన నాయకత్వం బయటికి వస్తుంది. మనతోటే నాయకత్వం ఖతం కాకుండా కొత్త నూతన నాయకత్వాన్ని తయారు చేసి మన BRTU సివిల్ సప్లై అనుబంధ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయడానికి, మన సీనియర్ నాయకత్వం బలోపేతం చేయడానికి, అదేవిధంగా రాంబాబు యాదవ్ నాయకత్వం బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మనం శక్తివంతులమై పోరాడి మన హమాలి కార్మికులు అంటే మన సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష నాయకులందరికీ, మన సివిల్ సప్లై సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సరఫరాల సంస్థ హమాలి వర్కర్స్ యూనియన్ BRTU ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి వికారాబాద్, మేడ్చల్ మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సోదరులకు, హమాలోడ్ అంటేనే అడ్డ మీద కూలి, వాడికి ఎలాంటి సపోర్ట్ అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. నేను 2008లో హమాలి పని ఎక్కినప్పుడు చాలా బాధపడ్డానన్న. నేను చదువులో చాలా క్లెవర్ స్టూడెంట్ని. నా యొక్క చదువు కూడా మా అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ అందరూ మెచ్చుకొని ఏదో రోజు గవర్నమెంట్ జాబ్ కొడతారా అని చెప్పేసి వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి నా గురువులు కూడా ఉన్నారన్న. కానీ ఎప్పుడైతే మన కుటుంబ పరిస్థితులు సర్పం అనేది ఎప్పుడైతే కాటేసిందో, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల నేను ఈ హమాలి వృత్తికి రావడం జరిగింది. నా హమాలి వృత్తికి వచ్చినప్పుడు చూశానన్న, ఆ రోజు మనకు వచ్చిన జీతం 1575 పైసలు. ఈ 75 పైసలతోటి నా కుటుంబం యొక్క భారాన్ని నేను ఎలా నడపాలి, నా లక్ష్యం ఏంటి, నేను ఎక్కడికి వచ్చినాను, తిరిగి సంచులు మోయడానికనే వచ్చినాను కదా. మా నాన్నగారు సంచులు మోసి చనిపోవడం కూడా జరిగింది. మరి నేను కూడా సంచులు మోయడానికి వచ్చినాను. ఈ నా తరం మొత్తం ఇదే కమ్మలి పనులు చేస్తూ బతకాలనా, దీనికి మార్పు ఉండదా అన్న ఆ తరుణంలో ఒక సొమ్ము వేసుకొని గోదాంలోకి వచ్చిండన్న. నేను ఆ క్షణాలు నేను మర్చిపోలేను, మీ దగ్గర పంచుకుంటున్నాను. ఆ వచ్చిన సందర్భంలో మా దగ్గర మీటింగ్ చేసిండు. వచ్చి అన్నా భీమన్న, మనం అసంఘటితంగా ఉన్నామన్నా, ఎక్కడి వాళ్ళు అక్కడ హమాలీలు, ఎక్కడ గోదాంలలో అక్కడ ఉన్నారు. మరి మన అందరం సంఘటితం అయితేనే మన యొక్క కార్మికుల యొక్క కష్టాలను మనం పోరాడి తెచ్చుకొని మన యొక్క హమాలీల అభివృద్ధికి కృషి చేయాలన్న ఉద్దేశంతో మన హమాలి భీమన్న గారిని తన వెంట వేసుకొని కాసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం తిరగడం జరిగిందన్న. అన్నగారు ఎక్కడికి వెళ్ళినా హమాలి భీమన్న గారు కూడా తన వెంట ఉండి తనకు సహకరించాల. నారాయణ గారు కూడా ఈరోజు మన మధ్యలో లేరు. ఆ అన్న జడ్చర్ల నారాయణ కూడా చాలా అన్న వెన్నుదండి ఉండి కాసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి ఎంతో శ్రమించి అందరినీ ఏకం చేసినటువంటి వ్యక్తుల్లో కూడా హమాలి నారాయణ గారు ఒకరు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా మన జనార్దన్ అన్న గారు కూడా ఈ యొక్క హమాలి యూనియన్ని కృషి చేయడంలో పాత్ర ఉంది అన్న. కాబట్టి అన్న ఒక చిన్న సంఘటన చెప్తా. ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు శ్రీకృష్ణ కమిటీ పేరుతోటి మన తెలంగాణకు ఒక బృందం వస్తుందన్న. ఆ సమయంలో గొర్రెలు కాసేటం దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఒక క్వశ్చన్ వేస్తుందన్న వాడికి, అరే నువ్వు కుర్రా చేస్తున్నావు కదా, నువ్వు గొర్రెలు కాస్తున్నావు, నీకు ఎందుకురా తెలంగాణ కావాలని చెప్పి అడిగినప్పుడు ఆ ఎలమంది ఒక సమాధానం చెప్తారు ఆయన. సార్ మీరందరూ IAS ఆఫీసర్లు ఉన్నారు, మీరందరూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు సార్. నేను గోసి కట్టుకొని నేను గొర్రెలు కాస్తున్నాను సార్. నా గొర్రెల మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో మీకు చెప్పండి సార్ అని చెప్పి ఈ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళకి సవాల్ విసురుతాడన్న. ఆ సమయంలో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఉన్న వాళ్ళ పనిచేసేటువంటి PAలకు పంపించి మొత్తం గొర్రెలన్నీ ఎంచిపిస్తారన్న. ఆ టైంలో ఎంచినప్పుడు అందరు ఎంచిన తర్వాత 300 గొర్రెలు ఉన్నాయని చెప్పి సమాధానం చెప్తారన్న వాళ్ళు. ఈ యొక్క గొర్రెల కాపరి ఏం చెప్తాడు అని అంటే, అన్నా సార్ మీరు లెక్క పెట్టింది తప్పు సార్,
అక్కడ 300 గొర్రెలు లేవు సార్, మీరు మళ్ళీ లెక్క పెట్టండి అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ లెక్క పెడతారు. ఆ విధంగా 3 సార్లు లెక్క పెట్టినా కూడా వాళ్ళకు వచ్చినటువంటి లెక్క 300 గొర్రెలే వస్తాయి. ఏంద్రా నాటకాలు చేస్తున్నాను, మేము చదువుకున్నాం, మేము పెద్ద చదువులు చదివినాం, మేము ఐఏఎస్ ఆఫీసర్లో ఉన్నాం, కలెక్టర్లో ఉన్నాం, ఏం నాటకాలు చేస్తున్నాం అని చెప్పేసి ఆ గులమందను తిడితే, సార్ నీకేం తెలుసా సార్, అందులో 300 గొర్రెలు లేవు సార్, 295 గొర్రెలు ఉన్నాయి, అందులో 5 కుక్క పిల్లలు ఉన్నాయి సార్. కాబట్టి మా హమాలీల కష్టాలు కూడా హమాలి శ్రీనన్న గారికి తెలిసినంతగా ఏ నాయకుడికి కూడా తెలియదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా సోదరులారా. కాబట్టి ఆ ఇచ్చినటువంటి సమాధానం శ్రీకృష్ణ కమిటీకి చాలా గట్టిగా పోయిందని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. మరి ఆనాడు 2008లో మక్కలకు వచ్చినటువంటి హమాలి శ్రీనన్న గారిని చూసి ఆ రోజు నాకు కొంత ఓదార్పు వచ్చిందన్న. ఎందుకు అంటే నా హమాలి సోదరులలో కూడా మార్పు రాబోతుంది, నాకు అంటే ఒక యూనియన్ సపోర్ట్ ఉంటుంది, నాకు యూనియన్ ఏర్పడిన తర్వాత నేను అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతా. ఈనాడు కాకపోయినా 10 ఏళ్ల కన్నా నేను సాధిస్తాను, ఖచ్చితంగా సవాల్ చేసుకున్నాను. దాని ఫలితమే ఈరోజు మనకి ఇంత పెరుగుతున్నటువంటి ఈ యొక్క హమాలి రేట్లన్న. 2000 మనకు 2 సంవత్సరాలకు ఒకసారి జీవో పెరగడానికి రాకముందు మన హమాలి సోదరులందరము చాలా కష్టపడ్డామన్న. ప్రతి ఒక్క వస్తుందన్న చెప్పాలన్న మీరే. కాబట్టి ఎక్కడ అమలు అలసిపోవద్దు. గద్దర్ గారు ఒక పాట పాడతాడు, ప్రజా గద్దర్ గారు, బానిసలారా లెండిరా మీ యొక్క బతుకులు మార్చుకోండిరా అని చెప్పేసి. ఆయన పాడిన మీ పాట ఎప్పుడైనా మీ సెల్ ఫోన్లలో వినండి అన్న, వింటే మీకు కూడా అర్థమవుతుంది. మనం బానిసల్లాగా బతుకోద్దన్నా, మనం ధైర్యంగా ఇంకా సాధించుకోవాల్సి వచ్చే చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఎస్కే బాబుమియా గారు చెప్పినట్టు తనకి మోకాల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు అయినా కూడా ఈరోజు పనిచేస్తూ తన కొడుకు కూతుర్ని ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టిండు. మన లక్ష్యం కూడా అలాగే ఉండాలని హమాలి సోదరుల మీ అందరికీ తెలియజేయవచ్చు. అదే దయచేసి ఎవరు కూడా తప్పుదో పట్టకుండా మీ యొక్క కుటుంబ బాధ్యతలను సర్వర్థంగా నిర్వర్తించుకుంటూ మీ కుటుంబాన్ని మీకే దిశాదిక్షుగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి సోదరులారా, నేను ఈ సమావేశానికి తెలియజేయడం ఏమనగా, ఎప్పుడైనా సరే యూనియన్ ఆదేశాలను తప్పకుండా పాటించాలి. అన్నగారు ఇప్పటికీ 2-3 సందర్భాల్లో మీ జిల్లాలో మీటింగ్లు ఏర్పాటు చేయండి, మీ జిల్లాలో ఏర్పాటు చేయండి అని చెప్పినారు. అన్న సారీ అన్న, ఈ సభాముఖంగా నేను జిల్లాలో మీటింగ్ చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా జిల్లాలో మీటింగ్ చేసినప్పుడు మీ అందరినీ పెద్దలు పిలుస్తానన్న, ఖచ్చితంగా నేనైతే మీటింగ్ చేస్తాను. ఆ రోజు యూనియన్ స్టార్ట్ కాకన్నా ముందు మన యొక్క గురువు గారు అయినటువంటి శివకుమార్ గారు ఎప్పుడైతే ఈ వ్యక్తి రామంతపూర్ నుంచి బయటికి పోయాడో, అరే నా అమ్మలోడు ఏంద్రా పోయి, నీ అమ్మ ఏడికి పోయినా, సిఐడి పోయినా, ఆడికి పోయినా, ఇడికి పోయినా, ఏడపోయినా ఏంద్రా, నేను ఆఫీస్ లోపల రానిస్తలేదు, నన్ను బయట పెడుతుర్రా నీ అమ్మ, ఇట్లయితే నాకు ఉడతలేదురా పోయి అని చెప్పేసి ఏం చేసిండన్న, బాధపడ్డాడన్న, ఏడ్చిండన్న. ఆ ఏడ్చిన క్షణాలు ఇంకా తన కళ్ళలో ఉన్నాయన్న. తన పేరుని హమాలి శ్రీనన్నగా మార్చుకున్నటువంటి శ్రమశక్తి అవార్డు గ్రహీత అన్న మన హమాలి శ్రీనన్న గారు. మనం ఏమి ఇచ్చినా ఈ జన్మకి మనం రుణం తీసుకోలేమన్నా. ఖచ్చితంగా ఈ శ్రీనన్న గారి యొక్క ఫోటో మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలన్న అమలు నేను మనందరం. ఖచ్చితంగా భవిష్యత్తులో హమాలి శ్రీనన్న గారి ఫోటో ప్రతి ఇంట్లో, హమాలి సోదరుడి ఇంట్లో, స్పెషల్గా సివిల్ సప్లై హమాలి సోదరుడి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాల్సిన దేవుడి పక్కల ఫోటోలు ఉండాలన్న. అది మన జీవితం అన్న. మన హమాలిలో జీవితాలు మార్చినటువంటి భగవంతుడు అన్న ఆయన. కాబట్టి ఆయన ఈ ఆదేశాలను ఎప్పుడైనా సరే తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పటివరకు పాటించడం, భవిష్యత్తులో కూడా ఇటువంటివి ఏ సందర్భం ఎదురైనా, ఎటువంటి సమస్య వచ్చినా అన్న. ఇంకో విషయం చెప్తా ఉన్నా, స్టేజ్ 1 కాంట్రాక్టర్లో బీహార్ అమలీలు వచ్చారన్న. మీరు ఇంకొక విషయం గమనించాలి. మనం అనుకుంటున్నాం అన్న, ఈరోజు 2 రూపాయలు పెరిగినాయి, 3 రూపాయలు పెరిగినాయి, ఆ అమ్మ కూర్చున్నగాడ వస్తుంది భయ అని చెప్పేసి. విత్తనం ఒకటి, చెట్టు ఒకటి, పండు ఒకటి వద్దన్న. మనం కష్టపడుతున్నాం. ఒకవేళ ఇదే గవర్నమెంట్లు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతావో తెలియదు. కాబట్టి నేనేమంటున్నాను అంటే, ఎప్పుడు ఏం జరిగే తెలియదు అన్న భవిష్యత్తులో. కాబట్టి ఎక్కడ అలసిపోదన్నా, ఎక్కడ ఏ ధర్నా వచ్చినా మనం తూచా తప్పకుండా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి ఆ ధర్నాలో పాల్గొని మన యొక్క సభను సక్సెస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి బీహార్ వాళ్ళు మనకు పెరుగుతున్న రేట్లను చూసి రేపు గవర్నమెంట్ అరే వీళ్ళకి ఇచ్చేవా డబ్బు ఎక్కువైతుంది, నేను వేరే వాళ్ళు తీసేసుకుంటే ఇంకా తక్కువ పేమెంట్ వస్తుందని చెప్పి ఎప్పుడైనా గవర్నమెంట్ ఆలోచన చేస్తే మన బతుకులు రోడ్డు మీద పడతాయి. కాబట్టి ఈ విషయంలో మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించవద్దు. మేము ఈ గోడల దగ్గర కానీ, కాంట్రాక్టర్ల దగ్గర కానీ, సార్ల దగ్గర కానీ అందరి దగ్గర సైక్యతతో ఉంటూ వాళ్ళందరికీ సహకరించుకుంటూ మన యూనియన్ ఆదేశాలను తప్పకుండా పాటించాలి. ఒకరికొకరు, ఒక స్టాక్ పై నుంచి ఒకరు హమాలి సోదరులు ఒకరికొకరు పరస్పరము 24 గంటలు అందుబాటులో ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి
సభని నిర్వహించినటువంటి కిస్మత్ రెడ్డి బాబు గారికి మెంబర్లకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పౌర సంస్థ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సోదరులకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మీటింగ్కి అన్న రాంబాబు అన్న రావడం మీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వివిధ సంస్థల నుంచి కాపాడుకుంటూ వచ్చి లేబర్ ఒక శ్రేయస్సు కోరినటువంటి నిలువెత్తు నిదర్శనమే ఈ రాంబాబు అన్న. ఒక హమాలీయే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరుగాంచినటువంటి పరిశ్రమలలో కూడా రాంబాబు అన్న పాత్ర చాలా గణనీయంగా ఉంటుందని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు సోదరులు మాట్లాడినటువంటి సురేష్ గారు, రమేష్, అశోక్, బాబియాన గారు, ఆఖరి శ్రవణ్ మాట్లాడిన మాటలల్లో 100% నిజమున్నది కూడా సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట్లాడింది ఏదో చూచాయిగా మైక్ వచ్చింది కదా మాట్లాడిన కాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని అమలు పరుచుకుంటేనే రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికన్నా భవిష్యత్తు అందరి ఇవాళ ఉన్నట్టు వాల్మీకి గారు చెప్పినట్టు చెట్టు మనం పెడితే పండు తినవలసిన అవసరము అదృష్టం మనకు ఉండదు. చెట్టు పెట్టడమే మన బాధ్యత. చెట్టు పండ్లు తినేటది రాబోయే తరాన్ని కూడా మీకు సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ చెట్టును కాపాడుకోవాలనే బాధ్యత ఇప్పుడున్నది, మీకున్నది, మీ భుజాల మీద ఉన్నది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు శ్రవణ్ చెప్పినట్టు మనకున్నది కదా అని చెప్పేసి ఊరుకుంటే కాదు, ఇది ఖచ్చితంగా ప్రాసెస్. ఇప్పుడు ఉదాహరణ మేమే ఉన్నాం ముంగట. ఒక 20 సంవత్సరాలు ఎఫ్సీలో కాంట్రాక్ట్లో పనిచేసినాం, ఎఫ్సీ 20 సంవత్సరాలు డిపిఎస్లో పనిచేసినాం. పర్మనెంట్ అనే పదము చూసుకుంటూ కొట్లాడుకుంటున్న సమయంలో ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి రాష్ట్రాలు తిరిగి ఈ హమాలి సోదరుల బతుకులు, వాళ్ళు జీవనించినటువంటి విధానాన్ని చూసుకుంటూ రిటైర్మెంట్ అయిపోయినాం. కాబట్టి ఇంకా కరెక్ట్ అయిన ప్రతిఫలాలు కూడా దొరకలేదని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సోదరులు అడిగారు భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే దానికి నాయకులు విజయంగా చెప్తారు, కానీ జరగబోయేదానికి మనం అందరం తయారుండవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా బాబియా కానీ ఇంకొక కానీ ఈ దేశం మొత్తం మీద హమాలికి దక్షిణ రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, అప్పుడు ఉన్నటువంటి ఏపీ జాయింట్గా ఉన్నటువంటి ఇడ్చబెట్టేసి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్లు మనకన్నా 1000% వాళ్ళు ఎప్పుడూ తీసుకుని 40 సంవత్సరాల క్రితం. సోదరులు చెప్పినట్టు అసలు అమారి పనికి ఏ విధంగా ఉండాలి, మన భవిష్యత్తు కార్యక్రమం ఏంది, అసలు మనం ఎట్లుండాలనే కూడా సమస్య 1980-90 ప్రాంతంలో కూడా మనకు తెలియలేని పరిస్థితి. ఆ దినం 2 రూపాయలు 3 రూపాయలు ఏదైతే అంటారో వాస్తవమే. నేను ఎఫ్సీలో చేరినప్పుడు నాకు ఒక్క వారానికి 19 రూపాయలు కూలి పడ్డది. మీరు బాగా గమనించుకోండి ఈ విషయం. నేను ఎఫ్సీలో చేరినప్పుడు ఒక వారం కూలి 19 రూపాయలు అంటే ఒక బస్తా ఖరీదు ఎంత ఉందో మీరు లెక్కేసుకోవాలి. అది పైసలలో ఉండే అప్పుడు. ఇవాళ నేను రిటైర్డ్ అయిపోయినప్పుడు ఈ 40 సంవత్సరాలు నేను ఏదైతే కలగనో, ఏదైతే ఉత్తర భారతదేశంలో డిపార్ట్మెంటల్ పేమెంట్ 2008-2007లో 4,50,000 రూపాయల పేమెంట్ తీసుకున్నటువంటి ఘనత అక్కడ ఉన్నటువంటి హమాలీలకు 4,50,000 రూపాయలు. మరి ఆ 4,50,000 రూపాయలు తీసుకున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ ఏంది, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారా లేకపోతే మనం ఇండియాలో ఉన్నామా, లేకపోతే మనం ఇండియాలో ఉన్నామా వాళ్ళు పాకిస్తాన్లో, అది కూడా మన భారతదేశంలో ఉన్నారు. సంస్థ అయినటువంటి ఎఫ్సీ సంస్థల వివిధ రకాల ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యత్యాసం ప్రకారంగా జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని 2008-2006లో తమ్ముడు చెప్పినట్టు వీళ్ళకు జ్ఞాపకం ఉన్నది. ఆ జ్ఞాపకం పెట్టుకొని ఆ కష్ట నష్టాలు ఏవైతే మనసు మీద తీసుకొని ఇవాళ ఈ స్థితికి వచ్చారో, రాబోయే తరానికి కూడా దీనికన్నా బెటర్ స్థితి అందించవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. అది ఖచ్చితంగా చెప్తా ఉంటాం. ఎందుకు చెప్తా ఉంటామంటే ఇప్పుడు సోదరు చెప్పిండు, మన సభలు మన ఐక్యత చాటుకోవాలనుకుంటే ఇటువంటి దానికి ఖచ్చితంగా మెంబర్ టు మెంబర్, డిపో టు డిపో కాదు. ఒక పాయింట్లో 20 మంది ఉండంటే 20 మంది ఖచ్చితంగా రావాల్సిందే. ఇవాళ కిస్మత్పూర్ వాళ్ళు మొత్తం కలిపేసి 3,000 మంది 1000 మంది వస్తారని చెప్పేసి వంటలు ఉంటుంది చూడు, ఆ వంటలు మిగిలిపోతే మీరు ఎంతమంది ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈయనే
కాబట్టి మనకు కావాల్సిన ఈ సమస్య, మన సమస్యల మీద ఖచ్చితంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మెంబర్ రావాలి. ఎవరి గురించి చేయవలసిన కార్యక్రమం కాదు. ఇంకొకటి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, 1998 ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మేము తిరిగేటప్పుడు సీను నేను ఇద్దరు మేము రకరకాలైన ప్రయాణం చేసేవారు. ఇవాళ ఉన్నటువంటి మీకు ఏదైనా ఫెసిలిటీ కాదు. ఆ దినము అనంతరం కానీ రామంతపురం వెంకటన కానీ వీళ్ళందరినీ తీసేసుకొని రాష్ట్రాలు కానీ తిరిగేటప్పుడు జనరల్ బోగిలా సీట్ లేకుండా పేపర్లు వేసుకొని కూర్చొని పోయినటువంటి దినాలు కూడా మీ సభాముఖం ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పరిస్థితి వేరున్నది. రాబోయేటప్పుడు ఇప్పుడు శ్రమ చెప్పినట్టు మేనేజ్మెంట్ ఇంకో రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఈ సంస్థలకు వచ్చారంటే ఆ సంస్థ మీద నిఘా ఉన్నట్టు లెక్క బాగా గమనించుకోవాలి. మీ తరం బాగా గమనించుకోవాలి. ఎందుకంటే ఎఫ్సీలో ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు సివిల్ సప్లై మీద కూడా ఐఏఎస్ ఆఫీసర్ల కవర్నింగ్ వస్తుంది. కాబట్టి ఎకనామిక్ సేవ్ అంటే ఆర్థికంగా మనం కాదు, వాడు మోసోడు తిన్న ₹1,00,000 అవి లెక్కకు రావు. మనం తీసుకున్న ప్రతి రూపాయి లెక్కల వాళ్ళ కంట్ల మంటలుగా వండుతాయి. అది ఉదాహరణ మా ఎఫ్సీది చెప్తా. మనం జాయింట్ ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 40 డిపోలతో ఈ సామ్రాజ్యం నడుస్తుండే. విడిపోయిన తర్వాత 24 డిపోలు అయిపోయినాయి. మళ్ళీ తెలంగాణ విడిపోయినప్పుడు 12 డిపోలు విడిపోయినాయి. లేటెస్ట్గా మీకు చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో ఎఫ్సిఐ 2 డిపోలలో ఉన్నది. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మిగిలింది ఏంటి అంటే చెర్లపల్లి మిగిలింది, అక్కడ కాజీపేట మిగిలింది. ఎందుకు మిగిలింది అనేది ఇప్పుడు శ్రవణ్ చెప్పినట్టు కానీ రమేష్ చెప్పినట్టు కానీ ఇది రాబోయే దినాల్లో చాలా పెద్ద ముప్పు, మామూలు ముప్పు కాదు, పెను ముప్పు రాబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఐక్యతగా నాయకులు చెప్పిన విధి విధానాలు కానీ యూనియన్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పుడు నడిపించే నాయకులు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీద పట్టు వదిలిగా రాబోయే ముప్పు చాలా దూరంగా ఉంటుంది. ఇవాళ పరిస్థితి ఎఫ్సిఐ 700 మందిని అక్కడ కాజుపేటలో ఇక్కడ చెర్లపల్లిలో నింపి మేనేజ్మెంట్ ఎంత విచిత్రమైన గేమ్ ఆడుతుందంటే చిన్న ఒక సబ్జెక్ట్ చెప్తా. సనత్ నగర్ మామూలు డిపో కాదు, చెర్లపల్లి మామూలు డిపో కాదు, మిర్యాలగూడ మామూలు డిపో కాదు, కాజుపేట మామూలు డిపో కాదు, జమ్మిగుట్ట మామూలు డిపో కాదు, ఖమ్మం మామూలు డిపో కాదు. ఇవాళ ఉదాహరణకు 2 డిపోలు పెట్టేసి మిగతా డిపోలు కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్ట్ డబ్బుతోటి మాకు జీతాలు ఇస్తూ మిగిలించుకుంటుంది. ఇంకా ఒకటే ఒక ఉదాహరణ చెప్తా. చెర్లపల్లిలో బస్సు వస్తే ₹18, సనతగరుడు ఇలా కాంట్రాక్ట్ తీసుకుని ₹4 ఇస్తుంది. అంటే ₹12 మిగిలింది. మనకొచ్చే బెనిఫిట్స్ కాదు, మేనేజ్మెంట్ నుంచి రకమైన హక్కులు మనకిచ్చేటువంటి సదుపాయాలు కూడా అన్ని చేతులతో వదిలేసుకుంది. మనకిచ్చే సదుపాయాలు ఏముంటాయి? ఖచ్చితంగా 8 గంటలు డ్యూటీ చేస్తాము, 10 నుంచి 5 గంటలకు వస్తాము, మిగతా చేసే ఓటీ వస్తుంది, దాని తర్వాత మెడికల్ ఫెసిలిటీ వస్తుంది, దాని తర్వాత మినిమం హాలిడేస్ వస్తాయి. ఇవన్నీ వదులుకొని ₹4 బస్సు చేస్తుంది. ఇప్పుడు డిపెషన్ వాళ్ళకు ₹18 ఇస్తుంది. అంటే తమ్ముడు చెప్పినట్టు శ్రవణ్ చెప్పినట్టు ఇంకొక ముప్పు కూడా ఉన్నది. ఇవాళ సనతర్ డిపోలో కానీ ఎక్కడ కానీ బీహార్ లేబర్ దగ్గరకు వస్తూ ఉన్నది. నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా తెలంగాణ సివిల్ సప్లై డిపోలలో 80% ఒక్క బీహార్ లేబర్ కానీ ఒరిస్సా లేబర్ని కానీ అడుగు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఒకవేళ అది వచ్చిందంటూ మేనేజ్మెంట్ బోర్డాయి కాదు, వాళ్ళని డివైడెడ్ రూల్ కిందకి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తుందంటే నీకు నిన్నుతో పని చేయించుకోవాలంటే నీకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, డ్రెస్ ఇవ్వాలి, దసరా బోనస్ ఇవ్వాలి, మిఠాయి డబ్బు ఇవ్వాలి, ప్రతి 2 సంవత్సరాలకి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. బీహార్ వాళ్ళకి అవన్నీ సంబంధం లేదు. ఆ దినానికి ₹3 వచ్చిందా నేను పని చేసిపోతా, ఆ దినానికి ₹5 వచ్చిందా పని చేసిపోతా. మేనేజ్మెంట్కి ఎటువంటి భారం లేకుండా ఉంటుంది. కాబట్టి సభ ముఖ్యంగా సోదరులు చెప్పినట్టు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీకు ఇంకో లక్కు మిమ్మల్ని చూసి సంతోషపడేది అదే. ఇవాళ నేను స్టార్ట్ చేసినప్పుడు సీన్ ఎక్కినప్పుడు ఎంతమంది అయితే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు వృత్తిరీత్యా కాదు, వయసు రీత్యా రిటైర్మెంట్ అయిపోయారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నేను ఎన్నో మన రాష్ట్రాలు కాదు వివిధ డిపోలలో కూడా ప్రతి ఒక్క సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి, ఎఫ్సిఐ అన్ని సంస్థలు చూస్తా. కానీ నాకు నచ్చింది, నేను చూసి సంతోషపడేటంటే బిలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి జనాభా ఈ సివిల్ సప్లైలో ఉన్నదని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా కష్టపడుకుంటే ఇంకా 10 సంవత్సరాలు. ఇప్పుడు బాబుమయ్య గారు అన్నారు, బాబుమయ్య గారు చేసినప్పుడు ఇంకొక విచిత్రం మీకు చెప్తా ఉంటా. సివిల్ సప్లైలా 100 కిలోల చక్కెర బస్తా కూడా వచ్చింది. ఎఫ్సీఐలో లేకుండే 90 కిలోలు, 80 కిలోలు. కానీ సివిల్ సప్లైలో 2008, 2014 కూడా నేను అనుకుంటా 100 కిలోల చక్కెర బస్తా వచ్చింది. మరి 100 కిలోల చక్కెర బస్తా మోసిన వాళ్ళు ఇలా బాబుమయ్య అన్నగారు ఎట్లుంటారు, 50 కిలోల బస్తా మోసిన మీరు ఎట్లుండాలి, మీరు ఎన్ని సంవత్సరాలు ఇంకా పని చేయాలి, ఇది దృష్టిలో పెట్టుకోవాలి.
ఇవాళ 50 కిలోల బస్తా అయిందంటే పుట్టికి కాలే. ఇవాళ పెద్దలు కానీ పెద్దల సహకారం తీసుకొని దాన్ని ఏ విధంగా మేము చేసుకొచ్చినామో చెప్పాలనుకుంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున అవుతుంది. కాబట్టి 50 కిలోల బస్తా ఉన్నది. మనం ఇంకా 10-15 సంవత్సరాలు మన సంస్థ మీరున్నటువంటి యువత ఖచ్చితంగా 10-15 సంవత్సరాలు పనిచేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మేము డిపోలలో ప్లాంట్లలో కానీ ఒరిస్సా నుంచి వచ్చినటువంటి బీహార్ నుంచి వచ్చినటువంటి లేబర్లని ఎవరిని ఎంకరేజ్మెంట్ చేయకండి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు అన్నలు చెప్పినట్టు ఏఐటీసీ సిఐటీసీ మిగతా సిపిఎస్ సిపిఎం యూనియన్లు అన్నీ ఏం చేస్తాయంటే రిక్షా కొట్టే మెంబర్ నుంచి మీది ఉన్న ఫ్యాక్టరీ దాకా కూడా అందరినీ మెంబర్షిప్ చేసుకుంటారు. మన అదృష్టం ఏంటంటే నేను చేసినటువంటి యూనియన్ పని కానీ ఇప్పుడు శ్రీను స్థాపించినటువంటి యూనియన్ కానీ ఓన్లీ బస్తా మోసే కార్మికునికి పెట్టినటువంటి యూనియనే ఈ సివిల్ సప్లై యూనియన్. ఈ యూనియన్ లో వేరే ఇతరులకు జాగలేదు, వేరే ఇతరులకు స్థానం లేదు. ఈ యూనియన్ లో బాబు గారు చెప్పినట్టు ఈ సంస్థలో పనిచేసుకుంటూ తండ్రుల నుంచి వారసత్వం వచ్చినట్టు పనిని సంబంధించుకుంటూ మన పిల్లలని ఈ కష్టపడదు అని చెప్పేసి ఇవాళ బాబు మీ అన్న పిల్లలు కానీ మిగతా పిల్లలు కానీ నాకు తెలిసిన వారికి నా డిపార్ట్మెంట్ లో ఒక సైంటిస్ట్ కూడా పోయిండు. మా దగ్గర ఉన్నటువంటి మల్లాపూర్లో మల్లికార్జున రెడ్డి కొడుకు బీడీఎల్ మిధానిలో జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ కూడా వెళ్ళారు. అంటే మనం అనేది ఏంటంటే ఈ కష్టం అనుభవించుకుంటూ మన భవిష్యత్తు మనం వచ్చే కార్యాచరణ ఎట్లుండాలనే ఉద్దేశంతో నడిపించే యూనియనే ఈ సివిల్ సప్లై యూనియన్. కాబట్టి అన్ని యూనియన్లుగా అంకిత భావించి వేరే యూనియన్లు ఇంటర్ఫాల్ అయిపోయి మా యూనియన్లకు రాండి ఈ యూనియన్లకు రాండి అని చెప్పి చెప్పుడు మాటలు విని ఇప్పుడు ఏదైతే బాబు మీద అక్కడ అనుభవించి ఇక్కడ వచ్చి చూసుకున్న ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో ఈ ఎక్స్పెరిమెంట్ ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి దారి లేదు. మన వైపు రావాలి కానీ మన వైపు నుంచి అక్కడ పోవద్దు. ఒకవేళ పోయిందంటే ఇక దానికన్నా దురదృష్టం ఇంకొకటి ఏది ఉండదు. కాబట్టి ఈ యూనియన్ గత 22 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడుస్తుందో భవిష్యత్తు కాలానికి ఇంకా 20 సంవత్సరాలు కంటిన్యూగా నడవాలని కూడా సభాముఖంగా భగవంతుని ప్రార్థిస్తూ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రెండో విషయం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నా, నేను కూడా ఎఫ్సీలో పనిచేసిన 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసినాం, 20 సంవత్సరాలు డిపిఎస్లో పనిచేసినాం. దాని తర్వాత రిటైర్మెంట్ అయిపోయి ఇంటికి పోయేటప్పుడు ఒక 40 లక్షల రూపాయలతో పోయి నేను కూడా ఒక రకమైన చేసుకున్నా. కానీ నాకు మనస్ఫూర్తిగా లేదు. ఎందుకంటే మనం చేసే పనికి ఎదుటి సంస్థ ఏదైతే అదే సంస్థల నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎఫ్సీలో పనిచేస్తే నా హమాలి సోదరులకు వివిధ రకాల రేట్స్ ఉంటాయి. డిపిఎస్ ఒక రేట్ ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఒక రేట్ ఉంటుంది, నోవర్కి ఒక పేమెంట్ ఉంటుంది, 3 మెంబర్ కమిటీకి ఒక రేట్ ఉంటుంది. మీ అదృష్టం ఏంటంటే సివిల్ సప్లైలో సీను చేసినటువంటి కృషి ఫలితంగా పెద్దలిచ్చిన నాయకత్వం ప్రతిఫలంగా యావత్ సివిల్ సప్లై మొత్తం మీద ఇవాళ కూడా ఒకటే రేటు ఒకటే విధానం ఉన్నది. కాబట్టి ఇది మీరు సాధించినటువంటి ఘనతకు మీరు సహకరించడానికి చాలా సంతోషపడతా. కానీ నా ఎఫ్సీలో ఇవ్వాలని కూడా లేదు. సమాన పనికి సమాన వేతనం కింద 2003లో వేసినటువంటి కేసు ఇలా ఈక్వల్ పని అంటే సమాన పనికి సమాన వేతనం అంటే ఈ సంస్థలో పనిచేసినటువంటి స్వీపర్కి ఏవైతే రేట్ ఉంటుందో పంజాబ్లో ఉన్న స్వీపర్ కూడా అదే రేట్ ఉండాలి. ఈ సంస్థలో పనిచేసినటువంటి డ్రైవర్కి ఏ విధంగా జీతం ఇస్తారో ఢిల్లీలో పనిచేసే డ్రైవర్ కూడా అదే రేట్ ఉండాలి. కానీ ఎఫ్సీలో లేదు. మీ అదృష్టం ఏంటంటే తెలంగాణలో యావత్ సివిల్ సప్లై మెంబర్లకు అందరికీ ఒకటే రేట్ ఉన్నదని కూడా సభాముఖంగా తెలియజేస్తాను. రాబోయే ప్రణాళిక చాలా భయంకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తు గురించి మీరైతే ఊహించుకుంటారో దానికన్నా బెటర్గా, ఎందుకంటే మనం చూసే విధానం ఏదైతే పైన కనిపిస్తుందో దానికన్నా బెటర్గా పెద్దలు ఆలోచన చేస్తారు. ఆ విధానం వినండి. రెండో విషయం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నేను డిపిఎస్ ఇంప్లిమెంట్ అయినప్పుడు 71 రూపాయి ఒక దినానికి, 71 రూపాయల నుంచి ఇవాళ 870 రూపాయల దాకా ఒక మినిమం పర్ డే. దీని విధానాలు ఏముందంటే చెప్పుకోవడం బాగుండదు, కానీ దాని తర్వాత పెద్దలు మీకు చెప్తారు. మినిమం వేజెస్ యాక్ట్ కింద మనకు ఒక భరోసా ఉండాలి. ఇవాళ మేము చేసినటువంటి ప్రణాళికలు ఏంటంటే డిపార్ట్మెంటల్ రాదు, మేనేజ్మెంట్ ఇయ్యదు, ఐఎస్ ఆఫీసర్లు ఇవాళ గవర్నమెంట్ ఎట్లుందంటే వాళ్ళు చేసే ఒడిదుడుకులు ఎవరిని కలిపి లేబర్లను చూస్తేనే వాళ్ళకు కన్నెర్రా. ఇవాళ మనకిచ్చే పేమెంట్ చూసి వాళ్ళకి ఎకనామిక్ సేవ్ కింద ఈ భారతదేశం మొత్తం మీద 504 డిపోల నుంచి 180 డిపోలకు తీసుకొచ్చారన్న. 180 డిపోలు మినిమం 350 డిపోలు కాంట్రాక్ట్ చేసి పడేశారు. నోటిఫికేషన్ కూడా చేసేసారు. కాబట్టి భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుంది. సభాముఖ్యంగా మరొకసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఏంటంటే యూనియన్ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇవాళ మొదటి సభ కాబట్టి భవిష్యత్తులో సోదరులు మనకి ఇంకో జాగ్రత్త మీటింగ్ పెట్టదలుచుకున్నారు. కాబట్టి ఆ మీటింగ్ లో ఈ తప్పు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా మెంబర్ల మీద ఇస్తూ ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఏ యూనియన్
ఈ విధంగా పోట్లాడే యూనియన్ ఇండియాలో కాదు కదా, ఎక్కడ ఉండదని కూడా సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్న పెద్దలకి అందరికీ మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తాం. ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేస్ పాయింట్ సభ్యులందరూ కూడా శుక్రవారం నాడు అనుకొని ఆదివారం నాడు మీటింగ్ ఏర్పాటు చేసిన ఈ 20 మంది గోదాం అమాలి కార్మికులందరికీ పేరు పేరున సివిల్ సప్లై అమాలి వర్కర్స్ యూనియన్ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తూ మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన BRTU రాష్ట్ర అధ్యక్షులు మన KTR గారికి, మన పల్లా రాజేశ్వరి రెడ్డి గారికి, మన KCR గారు కూడా అత్యంత సన్నిహితులు మన కార్మికుల నాయకుడిగా ఉండడం మన సంతోషం. అటువంటి నాయకుడు మనకు ముఖ్య అతిథిగా రావడం మహా సంతోషంగా మన యూనియన్ పక్షాన స్వాగతం చెప్తూ, అలాగే పెద్దలు పూజలు గౌరవనీయులు నాకు గురువర్యులు అయినటువంటి మన ఎఫ్సీ వర్కర్స్ ఆల్ ఇండియా ఎఫ్సీ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా సౌత్ జోన్ ఆర్గనైజర్గా పనిచేసి ఈ మధ్య రిటైర్మెంట్ అయినా కానీ అమాలి పక్షాన ఏ సమస్య పోరాడుతూ మన అమాలి మీటింగ్ ఉండగానే అక్కడ ఎన్ని పనులు ఉన్నాయని పక్కకు పెట్టి మన గురించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఎస్వి శివకుమార్ అన్న గారికి కూడా మన యూనియన్ పక్షాన శుభాభినందనలు వచ్చినందుకు స్వాగతం పలుకుతూ, అలాగే మన యూనియన్ సీనియర్ సభ్యులు పెద్దలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యేస్ పాయింట్ పెద్దలు శ్రీ భీమన్న గారికి, అలాగే మన యూనియన్ పెద్దలు ముఖ్యులు బాబ్మి అన్న గారికి, అలాగే మహబూబ్ నగర్ నుంచి విచ్చేసినటువంటి వివిధ ఎమ్మెల్యేస్ పాయింట్ పెద్ద మనుషులకు, అలాగే మన వెంబడే ఉండి మనతో చేదోడు వాదోడుగా ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన వెంటే అడుగులు అడుగే నడుస్తున్నటువంటి మన సోదరులు పెద్దలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అమాలి మేస్త్రీలందరికీ, అలాగే మెదక్ జిల్లా నుంచి వచ్చిన మిగతా మేస్త్రీలందరికీ కూడా పేరు పేరున మరొకసారి మన యూనియన్ పక్షాన స్వాగతం పలుకుతూ వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన మీటింగ్ మాట్లాడుకునే ముందు వీళ్ళందరినీ గౌరవించుకున్న తర్వాత నా ఒక విన్నపం, అందరు కూడా ఒక్కసారి లేచి నిలబడాలి. మన ఇన్ని రోజులు మనతో పాటు సభ్యులుగా ఉండి మన మెంబర్లుగా ఉండి ఈ మధ్య కాలంలో సరే యాక్సిడెంటల్గా కానీ నార్మల్గా కానీ చనిపోయిన సభ్యులని మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇట్లా జరిగిన వాళ్ళని కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన మధ్యలో కోల్పోయినటువంటి మన అమాలి కార్మికులను మనసులో దలుచుకొని వారి ఆత్మను శాంతించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని 2 నిమిషాలు మన యూనియన్ పక్షాన మౌనం పాటించి వాళ్ళకు ఇది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై రంగారెడ్డి జిల్లా డిఎం గారు అయినటువంటి శ్రీ గోపీశ్వర్ గారికి మన యూనియన్ పక్షాన స్వాగతం సుస్వాగతం. మన పెద్దలు వెళ్ళి సార్ గారు స్వాగతం పలుకుతూ ఇక్కడికి తీసుకురావాల్సింది. మన గోపి సార్ గారు మన యూనియన్ దగ్గరికి మన మీటింగ్ దగ్గరికి రావడం చాలా సంతోషం. ఇది డిఎం గానే కాదు, మన శ్రీ గోపి సార్ గారు అన్ని ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మన అటువంటి సార్ మన మీటింగ్కి రావడం చాలా సంతోషం. సార్ గారికి స్వాగతం సుస్వాగతం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేస్ పాయింట్ హమాలీ కార్మికులం ఆత్మీయంగా ఇవాళ ఒకే చోటే చేర్చి మొన్న జరిగిన డిమాండ్ ఏదైతే కమిషనర్ గారితో జరిగిన చర్చల్లో హమాలీలకు అనుకూలమైన డిమాండ్ ఇచ్చినందుకు శుభసందృఢంగా ఇవాళ కలుసుకొని దాన్ని తలుసుకొని అదే శుభాభినందనలు ఒకరికొకరు తెలియజేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో పాటు రేపు వివిధ జిల్లాల్లో కూడా ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఐక్యతగా ముందుకు వెళ్ళేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో మీటింగ్ చేయాలని చెప్పి గతం నుంచి నేను అధ్యక్షుడిగా అన్ని ఉమ్మడి మెదక్ కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ కానీ, ఉమ్మడి హైదరాబాద్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, ఉమ్మడి ఖమ్మం కానీ వివిధ మన ఆధ్వర్యంలో పనిచేస్తున్న అందరినీ కూడా ఉమ్మడిగా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను పిలుపునివ్వగానే వితిన్ 2 రోజులలో స్పందించి అందరూ ఒకటై సొంత ఖర్చులతో వారు వాళ్ళ పనులను కూడా వదిలేసి యూనియన్కి ఇంత టైం కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి 20 మంది ఎమ్మెల్యేస్ పాయింట్ సభ్యులకు పేరు పేరున నేను మరొక్కసారి యూనియన్ పక్షాన వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ దీన్నే స్ఫూర్తిగా తీసుకొని మిగతా జిల్లాలో కూడా ఇంతకంటే ఘనంగా మనం మిగతా జిల్లాలు కూడా మీటింగులు చేస్తామని చెప్పి ఇప్పటికి మహబూబ్నగర్ నుంచి మన భీమన్న గారు, శ్రావణ్ గారు, జనార్దన్ గారు వీళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకొని మహబూబ్నగర్లో పెడతామని చెప్తా ఉన్నారు. అలాగే మన పెద్దలు బామ్మి అన్న గారు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా పెడతామని చెప్తా ఉన్నారు. ఇక్కడ అశోక్ ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మేసీలు అందరూ కూడా 2 రోజులలో మా హైదరాబాద్ జిల్లాలో కూడా పెడతామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే మనందరూ కూడా మన యూనియన్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా మన యూనియన్ పక్షాన వాళ్ళకి శుభాభినందన తెలియజేస్తూ ఇంతకంటే గ్రాండ్గా సక్సెస్ కావాలని మరొకసారి నేను వాళ్ళని కోరుతూ ముఖ్య ఉద్దేశం ఇవాళ యూనియను నడిపించడం అనేది నాకు చాలా బాధ్యతగా నేను తీసుకున్నాను. కాబట్టి నా యూనియన్ 2008లో నేను ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రంగాలలో అన్ని విధాలుగా ఇటు అధికారులను, అటు హమాలీ కార్మికులను, అటు కాంట్రాక్టర్లను, అక్కడ డీలర్లను అందరూ కూడా మమేకం చేస్తూ అందరి మన్ననలు పొందుతూ అందరూ ఆశీర్వాదం మన హమాలీ కార్మికుల పట్ల ఉండేటట్టు నేను కలుగజేసుకుంటూ హమాలీలను వాళ్ళందరిలో భాగంగా చేసే నేను యూనియన్ నడిపించిన ఎవరితో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్న బాధ్యత కూడా నా మీద ఉన్నది. కాబట్టి నేను ఈ విధంగా చేసి సక్సెస్ అయినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. గతంలో హమాలీ కార్మికుడు అంటే యూనియన్ పెట్టక ముందు నేను స్వతహాగా నేను పనిచేస్తూ అనుభవించిన రోజులు అవి. ఇంటికాడికి వస్తే నీళ్ళు ఇవ్వాలంటే కూడా ఒక అంటరాని వాని కింద తీసేసిన రోజులు అవి. మనము ఒక లుంగి కట్టుకొని మనం సంచులు మోస్తూ ఉంటే మన మీద ఉన్న చెమట, పురుగు, దుమ్ము, ధూళి చూసి వీళ్ళు మన మనుషుల కంటే హీనంగా, పశువుల కంటే హీనంగా చూసే రోజులు అవి. నేను అటువంటి బాధను అనుభవించి మేము కష్టం చేస్తూ ఉన్నాం, ఎవరిని కడుపు కొడతలేం, మా కష్టానికి తగ్గ ఫలితం వస్తే మా భార్య పిల్లల్ని మా అందులో దాచుకొని చదివించుకోవాలని ఒక కసితో కూడుకున్న ఆవేశంతో వచ్చి మేము సంతులు మోసం తప్ప ఎవరిని మోసం చేసే గుణం గోదకి ఎంత ఉంటుందో మా అమ్మాయికి అంత ఉంటుంది అని చెప్పి నిరూపించే మనం అందులో మేము ఏం చేసినా కానీ అమ్మాయిలు పని చేసినా తలెత్తుకొని జీవించే విధంగానే బతకాలి అని చెప్పి నా అమ్మాయి కార్మికులను గుండె ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళి ఇలా వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా మన సమస్యలని కులం కూడా వాళ్ళకి వివరించి దాన్ని సాధించి ఇవాళ వాళ్ళందరినీ కూడా తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ నేను యావత్ మనం ఒకటే గొప్పగా నేను మళ్ళొకసారి చెప్తా, యూనియన్లు అనేవి చాలా ఉంటాయి, యూనియన్ల జోలికి నేను పోను, కానీ మన మీద కూడా ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఇవాళ యూనియన్ పెట్టినప్పుడు వేరే ఏఐటీసీ వాళ్ళు కానీ, సిఐటియులు కానీ, ఇంకా వేరే రకమైన యూనియన్ లీడర్లు కూడా వస్తారు. కానీ మన సివిల్ సప్లై భవన్కి పోయినప్పుడు మన సివిల్ సప్లైలో మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నికైన ఉద్యోగులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం మా హమాలీ యూనియన్ ఏదైతే ఉందో, మా హమాలీ కార్మికులుగా రన్ చేస్తే ఏదైతే ఉందో వస్తు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళు చెప్పిందే వింటాం, వాళ్ళకి నచ్చిన కోరికలు నెరవేరుస్తామని చెప్పి మనం ముందు ప్రయారిటీ ఇచ్చి ఇవాళ మనని వాళ్ళ మనసులో పెట్టి చూసుకుంటున్నారు, వాళ్ళ కడుపులో పెట్టి మనం కాపాడుకుంటున్నా
మన అధికారులకు అందరూ కూడా మన అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సత్యం. నేను హెడ్ ఆఫీస్కి పోతే అది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అది ఆడికి పోయేటప్పటికే మన సివిల్ సప్లై అమలు వర్కర్స్ ఉన్నాయంటే నన్ను ఎవరు కూడా ఒక యూనియన్ లీడర్గానో లేకపోతే ఇంకొక పార్టీ లీడర్గానో నన్ను చూడరు. మా అమాలి, మా మేడ్చల్ జిల్లాలో రామంతపూర్లో పనిచేస్తున్న బట్టి అమాలి వాళ్ళ అమాలి సమస్యల మీద మనకు వచ్చిండు. మన సమస్యలు ఏమున్నా సీలు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా పరిష్కరింపజేసుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏమున్నా మనం కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని వాళ్ళకి పరిష్కరించి వాళ్ళకి ఇప్పియాలని వాళ్ళొక మంచి అభిప్రాయంతో మన యూనియన్ సహకరిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ పేరున నా ద్వారా నేను దాదాపు 1996 నుంచి నేను ఈ పని చేస్తూ ఉన్నాను. 1996 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఎక్కిన 3 సంవత్సరాల తర్వాత నేను యూనియన్ రన్ చేస్తూ ఉన్నా. 99లో నేను యూనియన్ రన్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క అడుగు కూడా వెనుక వేయకుండా నేను పని చేస్తూనే ఉన్నా నా కార్మికులకు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి చెప్తా ఉన్నా. నేను ఒక అమాలిగా నేను ఇవాళ గొప్పగా నేను ఎందుకు చెప్తున్నట్టు ఒక అమాలిగా నేను ఏం చెయ్యాలనుకున్నానో తోచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నా. అమాలి కాలర్ ఎగరేసుకొని తిరగాలంటే ఏ విధంగా నేను నడుచుకోవాలనో వాళ్ళ యూనియన్ నాయకుడిగా దాన్ని నడుచుకుంటూ దాన్ని పాటిస్తూ నా అమలులో నా లెక్క మీరు తిరగండి, నా లెక్క ఉండండి, నా లెక్క దర్జాగా బతకండి అని చెబుతూ వాళ్ళు మోటివేట్ చేస్తూ వచ్చిన. మనం సంచులు మోసి 100 రూపాయలు తాగితే గొప్ప కాదు, 100 రూపాయలు ఒక బండి కొనుక్కొని పెట్రోల్ పోసుకొని బండి మీద తిరిగే రోజులు రావాలని చెప్పి మొక్కిన. ఆ విధంగానే మనల్ని నేను ఇన్స్పైర్ చేసిన. తాగడం గొప్ప కాదు, తాగింది కాపాడుకొని ఇంట్లో పిల్లలు కాపాడుకోవాలని చెప్పిన. ఆ విధంగానే వచ్చిన. అట్లనే నేను మారిన ఆవులను మార్చుకుంటూ ఈ విధంగా చెప్తా ఉన్నా. సంచులు మోయడమే కాదు, అంత విశ్వాసంగా కూడా అధికారి దగ్గర మనం నిలబడాలి. మన గోడౌన్లో మనం ఉన్నా లేకున్నా తాళం చేయి ఇచ్చే అంత కెపాసిటీ మనం సాధించుకున్నప్పుడే మన గోడౌన్లో రన్ చేయగలుగుతాం తప్ప అందులో ఎటువంటి దొంగతనాలు కానీ లేకపోతే వేరే ఎదురేసి మాటలు మాట్లాడితే మనం తట్టుకోలేమని చెప్పి ఆ విధంగా ఇవాళ అమాలి సీనాల యూనియన్ అంటేనే వాళ్ళు మాట మీద నిలబడే మనుషులు. నమ్మకానికి మారు పేరు. నమ్మకం అంటే వాళ్ళది అని చెప్పుకునే విధంగా ఇవాళ మన యూనియన్ ప్రతి రాష్ట్రం మొత్తం నడిపిస్తూ ఉందంటే మాత్రం ఇది మన గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇట్లా ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా ఏ అక్కర వచ్చినా నేను దాన్ని పాటియడం, దాని దగ్గర తీసుకొని పోవడం, ఆ విధంగా దాన్ని చేసుకొని రావడమే కాదు ఇట్లా ఉండమని చెప్పడం కూడా నా బాధ్యతగా నేను తీసుకొని ఉన్నా. కాబట్టి ఈ విధంగా నేను నడిపించుకొని వస్తున్నా అని చెప్తా ఉన్నా. ఇంకా ఈరోజు నేను స్వతహాగా నేను ప్రతి యూనియన్ నేనే రన్ చేసిన, నేనే మీటింగ్ పెట్టిన, ఏదైనా నా చేతుల మీద నేను నడిచింది. కానీ మొన్న రామంతపూర్ ఎమ్మెల్యేస్ పాయింట్లో ఆ పెద్దమ్మ తల్లి బోనం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ మీటింగ్ కూడా నన్ను గెస్ట్గానే పిలిచారు. ఇవాళ వాళ్ళే స్వతంత్రంగా ముందుకు వచ్చి ఇంత పెద్ద మీటింగ్ కానీ అంత పెద్ద పండుగ కానీ చేసిరంటే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా దేవుడు ఇచ్చిన నేను వద్దేళ్ళేం బతికినన్ని రోజులు నా పిల్లలను కూడా తెలుగు కాలంలో చేయాలి. నా పిల్లలు కూడా మీటింగ్ పెట్టే తర్వాత రావాలి, మైక్ పెట్టుకొని మాట్లాడే అవకాశం వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అధికారుల దగ్గర వినయంగా ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి. రేపు ఫ్యూచర్ వాళ్ళది కాబట్టి నేను అందుకే ఒక అడుగు వెనుకకేసి నేను మీ అందరినీ ముందుకు నడిపించి ఇట్లా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నా. నేనున్నప్పుడు ఏదైనా తప్పు దిద్దితే నేను సరిదిద్దుకొని ఏదైనా తప్పు జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోయి నేను మన్నించమని కోరుతా. కానీ నేను లేనప్పుడు తప్పు చేస్తే మీరు ఎక్కడికి పోతారు అనే భయంతో ఇట్లా బాధ్యతలను మీ మీద పెడతా ఉన్నాను. కాబట్టి నా బాధ్యత నేను ఇంత విధంగా నేను చెప్పిన మాట ఇంత మంచిగా మీటింగ్ చేసినందుకు పేరున నేను అభినందిస్తా ఉన్నా. నేను ఇట్లా మీటింగ్లు కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి మళ్ళొకసారి కోరుతా ఉన్నా. నా ఆశయం ఒకటే. నేను ఏదనుకున్నానో నేను అమాల్ పనికి ఎక్కిన రోజే అనుకున్నా నా అమాల కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయాలని. ఎందుకు ఎక్కినాడు అది మా నాయనకి నేను చేసిన ప్రామిస్. అది నేను సంచులు మోలాన్ని మా నాయన ఎన్నడూ కోరుకోలే. ఆ కథ చెప్తే ఇంకా ఇబ్బంది. నేను సంచులు మోలాన్ని మా నాయన ఎప్పుడు కోరుకోలే. కానీ మా నాయన ఇదే డిపార్ట్మెంట్లో సంచులు మోచి రిటైర్మెంట్ అయ్యింది. కానీ నేను సంచులు మోయాలని ఎప్పుడు కోరుకోలే. కానీ అనివార్య కాదు. ఆ అమ్మ నాయన మాట వినకపోవడం వల్ల, వాళ్ళు చెప్పినది నేను పాటించకపోవడం వల్ల నాకు నేను జడిపోయి నేను సంతులు పోవాల్సిన పరిస్థితికి వచ్చింది తప్ప మా అమ్మ నాయన తప్పు లేదు అక్కడ. ఈరోజు పిల్లలు కూడా అమ్మ నాయన మాట వింటే మాత్రం పీస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసే ధైర్యం అమ్మ నాయన తీసుకుంటారు. కానీ అమ్మ నాయన మాట వినడు వాడు మాత్రమే మళ్ళీ ఆగం బతుకుతారు తప్ప అమ్మ నాయన మాట వినాలని చెప్పి మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. అలా అమ్మ నాయన మాట వింటే నేను నాకు రాకపోదు. కానీ నేను నా మాట అమ్మ నాయన మాట మీద చెడిపోతే
ఆ చెడిపోయిందని బాగు చేసిన అమ్మ నాయన మంచి పేరు తేవాలని చెప్పి మా నాయన కాళ్ళకు మొక్కి దండం పెట్టుకొని బయటికి వెళ్ళి ఇవాళ మంచి కొడుకును అన్నామనే పొజిషన్కు నేను తీసుకొని వచ్చి మా నాయన ఆత్మశాంతి ఇచ్చే విధంగా నేను ఈ విధంగా ఇంత పెద్ద యూనియన్ రన్ చేసిన అని చెప్పి మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నా. అట్లా పోగొట్టుకున్నదాన్ని ఇట్లా కాపాడి తీసుకొచ్చి ఇచ్చిన మా నాయన్ని నన్ను దగ్గరికి తీసుకొని సంతోషం బిడ్డ అని చెప్పి ఆయన నేను చేసుకొచ్చి నన్ను గొప్పగా మాట్లాడి నన్ను ఆశీర్వదించిన విషయం చెప్తా ఉన్నాను. ఏ విధంగా కావాలనుకున్నా ఆ విధంగా ఆయన కారులో నేను అమలు పని పోవాలనుకున్నా బరాబర్ కార్లోనే పోయినా. అంటే నేను ఎందుకు చెప్తున్నట్టే కలగనడం గొప్ప కాదు, దాన్ని సాధించుకోవడం గొప్ప. కలగాని ఊకోవద్దు, కళను సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేసినప్పుడు మాత్రమే మనిషిగా బయటకు వస్తాడు తప్ప నువ్వు పండుకొని కళలు కానీ తెల్లారి మర్చిపోయి మళ్ళీ నేను అట్లనే ఉంటా అంటే మాత్రం అవి కోరికలు నెరవేరవు. కాబట్టి ఇంతటి అటువంటి విషయం మీరు దృష్టిలో పెట్టుకొని కళ కానాలి, దాన్ని సాధించే వరకు కూడా మనం ఉండాలి. మన పిల్లలు కూడా మోటివేట్ చేయాలి. మన పిల్లలని మన నామోషిగా మనం పని చేస్తున్నదాన్ని నామోషిగా మాత్రం మీరు చూపించవద్దు. మీకు అవసరం అనుకుంటే మీ పిల్లలకు స్కూల్స్ బంద్ ఉన్నప్పుడు, స్కూల్స్ లీవులు ఉన్నప్పుడు, లేకపోతే మీ పిల్లలు 8వ 10వ చదువుతున్నప్పుడు, లేకపోతే ఇంటర్ చదువుతాలని కూడా మీరు నామోషిగా ఫీల్ కావద్దు. వాళ్ళని మన గోదాంకు తీసుకొని వచ్చి మీ పని ఉన్నప్పుడు మీ గోదాం దగ్గర అరే మా గోదాం నేను పని పోతున్నా ఇంటికాడ ఏముంటావు రారా బిడ్డ అని మన ఇంటికాడికి తీసుకొచ్చి వాడిని చెట్టు కింద గుంగబెట్టి వాని కళ్ళ ముంగట మనం సంచులు పోయాలి. అది మనము చూపించకుండా వానికి ఈ విషయాలు చెప్పకుండా పెంచితే మనని వాడు మాటలు అనేది పక్క పొట్టోడు ఇంత సంపాదించిండు, వాడు అంత సంపాదించిండు, నువ్వేం సంపాదించినావు అని మాటలు తిడతాడు. ఒక్కొక్క బస్తకు బుక్కడు నీళ్ళు తాగి ఇంత అన్నం తినుకుంటా ఈ కష్టాలు మోసి మిమ్మల్ని చదివిస్తున్నా కొడుగా నువ్వు సంతులు మోస్తున్నా నేను చదవనందుకు అమ్మ నాయన మాట విననందుకు మ్యాక్సిమం నువ్వనే నా మాటిను, నీకు నేను ఎంత కష్టమైనా చేసి పెడతా చదివిస్తా, కానీ నువ్వు మాత్రం సంతులు మోసడానికి రావద్దు, బాగుపడు అని చెప్పే విధంగా మోటివేట్ చేసే విధంగా మన పిల్లల్ని కంపల్సరీగా నేను చెప్తా ఉన్నా. వాళ్ళకి సెలవులు ఉన్నప్పుడు స్కూల్ బంద్ ఉన్నప్పుడు మాత్రం మన గోదాం నడుస్తూ ఉంటే వాళ్ళని పక్కపొట్టి తీసుకొచ్చి ప్లాట్ఫారాల కింద మన చెట్టు కింద కూర్చేసి కూగబెట్టి మన సంతులు మనం మొయ్యాలి. మనం మోసేది వాడు చూడాలి, చూసి వాడు బుద్ధి తెచ్చుకోవాలి. వాడు తెల్లారి నుంచే ఇంకింత బుద్ధి వచ్చి వాడు మంచిగా చదువుకునేందుకు ముందుకు పోయి వాడు ర్యాంక్ కట్టి మన సార్ గారు లెక్క మన గోడౌన్ ఇన్ఛార్జ్గా రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతాను. ఈ విషయం నేను ఇప్పుడు చెప్తలే, నేను ప్రతిసారి చెప్తా ఉన్నా. వాళ్ళు ఎంత కష్టపడితే ఎంత చదివితే ఆ పొజిషన్కి వస్తూ ఉన్నారు. ఎంత వయసు ఉన్నమనేది గొప్ప కాదు, ఎంత వయసుడైనా మన ఇన్ఛార్జ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ కింద పిల్లలమే, వాళ్ళ దగ్గర వర్కర్లమే. అది వాళ్ళకున్న విలువ, మనకున్న విలువ ఇది. అది చూపించాలి. చదువుకుంటే ఇట్లా అవుతావు, చదవకపోతే ఇట్లా అవుతావు. ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలా. చదువుకొని అధికారి అయితే నువ్వు కూడా నలుగురు చెప్పేటోను అవుతావు, నలుగురికి అన్నం పెట్టేటోను అవుతావు. చదువుకోకుంటే సంతులు మోస్తే నాలుకనే నువ్వు సంతులు మోస్తావు, నీ భార్య పిల్లల మందికే బతికిస్తావు తప్ప ఇంకా ఆర్థికంగా సంపాదించేందుకు ముందుకు పోవు అనే బుద్ధి వచ్చే విధంగా చెప్పాలి. మనం చేసిన దాన్ని కూడా నామోషం వీలు కావద్దు. ఇది మనది మనం చేసుకున్నాం కాబట్టి ఇందులోనే అభివృద్ధి చెంది ఇలా చెప్తా ఉన్నారు. ఇల్లేం తక్కువ లేవు, మనకు అన్ని రకాలుగా కార్పొరేషను గతంలో కంటే మెరుగ్గా మనకు జీతాలు వస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా మనం కూడా సొసైటీలో చూస్తే చాలా సంతోషంగానే ఉన్నాం. ఈ సంతోషానికి ఇంకింత మెరుగుపరిచిన విధంగా మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మరొకసారి చెప్తూ ఈ యొక్క మీటింగ్ పెట్టి నేను ఇంకా చాలా చెప్పాల్సింది. నేను నేను నా ఆశయాలు చెప్తా. ఇళ్ళకు నేను పర్మనెంట్ కావాలని చెప్పి నేను ఇళ్ళకి వచ్చిన పర్మనెంట్ చేస్తానే యూనియన్ పెట్టినా. పర్మనెంట్ కాకపోవడం వల్ల దాన్ని వ్యూహాత్మకంగా టర్న్ తీసుకొని రేట్ రూపాయన పెంచుకుంటూ వచ్చి ఇలా పర్మనెంట్ ఇన్ఛార్జులు తీసుకునే జీతం ఒక అమలుడు తీసుకునే స్టేజ్కి తీసుకొచ్చిన. కాబట్టి ఇంకా నాకు 2 కోరికలు ఉన్నాయి. నేను ఏది కావాలనుకున్నా అది అయినా అన్ని రకాలుగా అనుభవించిన నా ఒక ఆశయం హమాలీ కార్మికుల కొరకు వాళ్ళ పనుల గురించి, వాళ్ళ సమస్యలు గట్టెక్కడం గురించి ఎంత పెద్ద అధికారి కాళ్ళైనా పట్టుకుంటా, ఎంత చిన్న కాంట్రాక్టర్ కాళ్ళైనా పట్టుకుంటా, వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం నా కాళ్ళని ఎగిరేసి వాళ్ళ కాళ్ళను పట్టుకునేంత దమ్ము కూడా నాలో ఉంది, మీరు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇందులో వెనుక ముందు నేను ఆడను, కానీ నాకు 2 కోరికలు మాత్రం మిగిలిపోయినాయి. ఆ కోరికలు ఏంటి అంటే మనకు రావాల్సిన మెడికల్ సంబంధించింది హెల్త్ కార్డు ఒకటి, రెండోది నాతో పాటు చాలా మంది పనిచేస్తూ నన్ను యూనియన్ ముందుకు నడిపించే విధంగా పెద్దలు హమీద్ భాయ్ కానీ, యాద్గిరి కానీ, శ్యామ్ కానీ, సంపత్ కానీ,
అదేవిధంగా మన నారాయణ అన్న కానీ వీళ్ళు నాతోటి చాలా మంది చెప్పుకుంటూ తిరిగిరు. ఇవాళ వాళ్ళు ఎటువంటి బెనిఫిట్ లేకుండా రిటైర్మెంట్ అయిపోయింది. కానీ నా కళ అది బరాబర్ నేను ఇవాళ చెప్తా ఉన్నా, కిస్మత్పూర్ మీటింగ్ ద్వారా చెప్తా ఉన్నా, మీరు రాసుకోండి. మనకు రిటైర్మెంట్ బెనిఫిట్ కమిషనర్ ద్వారా కొట్లాడి సాధించి తెచ్చి మీకు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. అది రేపు జరగబోయే రేపటి నుంచి నేను దాని మీదనే నేను ఫోకస్ చేస్తా ఉన్నా. ఒకటి హెల్త్ కార్డు రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది బరాబర్ మన కార్పొరేషన్కి తెప్పించి ఇస్తా అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. అది సాధించే వరకు నేను అమలు పని ఇచ్చిపెట్టాను, ఈ యూనియన్ ఇచ్చిపెట్టాను. దీన్ని 80% సాధించిన తర్వాత మీకు అప్పచెప్పినాకనే ఈ యూనియన్ కూడా మీకు అప్పచెప్పి పక్క జరుగుతా అని చెప్పి మళ్ళొకసారి మీకు వివరంగా చెప్తూ నన్ను ఇంత దూరం పిలిపించి ఈ విధంగా ఒక గెస్ట్గా, యూనియన్ నాయకుడిగా, అన్నగా, ఒక తమ్మినిగా నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి నాకంటే పెద్దవాళ్ళందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నాతోటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు పెడుతూ, నాకంటే చిన్నవాళ్ళు ఏదైతే నన్ను చూసి అమలు పని ఎక్కిరో వాళ్ళ గుండె ధాన్యంగా ఉండండి, మీకు అండగా నేను ఉంటాను, వాళ్ళకు భరోసాను ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. నాయకుడు రాంబాబు అన్న మాట్లాడాలని కోరు. అందరికీ నమస్కారం. ఈరోజు అమాలి సీన్ గారికి ప్రత్యేకంగా సన్మాన సభ పెట్టి మీ రేట్లు పెరిగిన సందర్భంగా మీ సంఘాన్ని బాగా బలపరచుకోవడం కోసం ఈ సభ ఇస్తున్నారు. దీనికి హాజరైన మీ అధికారి గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు అన్న శివన్నకి, మిగతా బాబుమియ్య గారికి, శ్రావణ్ గారికి, భీమన్న గారికి, సురేష్ గారికి, మిగతా వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు, రంగారెడ్డి జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అమాలి సోదరులకు, మన PRTU భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఓ రకంగా చాలా సంతోషకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు కొంత బలహీనపడతా ఉన్నాయి. ఇంతకుముందు ట్రేడ్ యూనియన్లు అంటే ఒక ఐక్యత, యూనియన్ ఏర్పాటు చేసుకొని హక్కుల కోసం, సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ వాస్తవం చూసినప్పుడు ఈ గడిచిన 70 ఏళ్లలో ట్రేడ్ యూనియన్లు కొంచెం చిన్న చిన్నగా రిప్రజెంటేషన్ల పద్ధతి వరకు వెళ్ళిపోయింది. అంటే ఉత్తరాలు ఇవ్వటం, ఉత్తరం ద్వారా నాయకుడి సమస్యను పరిష్కరించటం, సభ్యులందరూ ప్రేక్షక పాత్ర వహించటం, ఏ పంచాయతీలు వద్దు, లొల్లొద్దు, ఏదొద్దు, కదలకుండా పల్లెంలోకి అన్నం రావాలి, సమస్య పరిష్కరించి సమస్య ప్రయోజనం ఏదైతుందో అది మన దగ్గరికి రావాలి, అలాంటి వాడు నాయకుడు కావాలి అన్నదే బయట ప్రపంచంలో జరుగుతున్నది. ఎందుకంటే దాదాపు నేను హైదరాబాద్ 29 ఏళ్ల నుంచి అన్న ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. 100 కంపెనీల కన్నా యూనియన్ ప్రెసిడెంట్గా చేసి ఉంటాను. ఈ రోజు కూడా పెద్ద పెద్ద సంస్థలు, మెట్రో వాటర్స్కు రికగ్నైజ్డ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, అలాంటి అనేక పెద్ద కంపెనీలకి బయట కోకోకోలో, పెన్నారు ఇట్లాంటి కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు కూడా మహేంద్ర అండ్ మహేంద్ర అట్లాంటికి యూనియన్ లీడర్. వర్కర్లతోటి నిరంతరం సంబంధాలు ఉంటాయి. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంత భిన్నంగా ఉన్నారు. అంటే అమాలీలు జనరల్గా అనార్గనైజ్డ్ సెక్టార్ పరిధిలోకి వస్తారు. అంటే చాలా మీరు విడివిడిగా ఉంటారు. కానీ విడివిడిగా ఉన్న బహుశా శివన్న గారి లాంటి సీనియర్ నాయకుల సలహా, అదే రకంగా సీనన్న లాంటి ఓ పట్టుదల ఉన్న నాయకుడు వెరసి మీ అందరి సహాయ సహకారాలు, మీ అమాలి యూనియన్ పటిష్టంగా ముందుకు పోతున్నది. అది చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్ కాలంలో కూడా మీరు ఇదే ఐక్యతను కొనసాగించుకుంటూ, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీరు బాగా ఐక్యంగా యూనియన్ని బలపరుచుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ కూడా నేను సలహా ఇస్తాను. ఎందుకనంటే ఒక సత్యాన్ని మాత్రం గ్రహించాలి. మనకొచ్చే ఏ సౌకర్యం కానీ, ఏ ప్రయోజనం కానీ ఎవరి దయాదాక్షిణ్యాలతోటి రాలేదు, రాదు. ఇది చరిత్ర. ఇవాళ మీరు ఇక్కడ మాట్లాడుకున్న దాంట్లో కొన్ని ప్రయోజనాలు మాట్లాడుకున్నారు. గతానికి ఇప్పటికి పోల్చుకుంటే 75 పైసల నుంచి 29 రూపాయల కింటాకి ఇవాళ వచ్చింది. 100 కేజీలు మోసేవాళ్ళు 50 కేజీలు మోసేటట్టుగా
విధానాన్ని మార్చుకోగలిగారు. ఇలా ఎవరి బట్టలు వాళ్ళు వేసుకొని వచ్చేటోళ్ళు గవర్నమెంటు డిపార్ట్మెంటు యూనిఫామ్ ఇచ్చే దశలోకి ఇవాళ వచ్చింది. మీరు ఎవరూ చర్చించలేదు, కానీ నాకు గుర్తున్నంత వరకు మీకు బోనస్ కూడా ఇస్తున్న సమస్య ఈరోజు ఆ సమస్య కూడా మనం బోనస్ తీసుకోగలుగుతున్నాం. అదే రకంగా 8 గంటల పని విధానం అని ఒక పదం అన్నాడు. మీరు 8 గంటలు ఇలా పనిచేసి పోతున్నారు. ఈ సౌకర్యాలన్నీ మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ 25 ఏళ్ళు 30 ఏళ్ల పిల్లలు ఉన్నారు, అదే రకంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, అంటే 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఉన్న సౌకర్యాలు 20 ఏళ్ల తర్వాత ఉన్న సౌకర్యాలు చూసినప్పుడు ఈ తేడాలన్నీ వచ్చినాయి. ఈ తేడాలన్నీ ఎట్లొచ్చినాయి? ఏ ఒక్కటి కూడా ఇట చెయ్యిట చూపించేసి చెబితే రాలే. దీనికి ఒక రిప్రజెంటేషను, దీనికి ఒక వాదన, సాధ్యం కానప్పుడు ఘర్షణ, అవసరమైనప్పుడు పంచాయతీ, అంతిమంగా చర్చలు, పరిష్కారం, ఇవి చేసుకుంటూ వస్తేనే వచ్చింది. వీటన్నింటికి ఏది కారణం అంటే యూనియనే. అంటే నేను మొత్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే యూనియన్ కాపాడుకోవడం అనేది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం అని యూనియన్ సభ్యులు అమాలీలు గుర్తించాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. అందులో మీలాంటి అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు యూనియన్ కాపాడుకోవడం మహా అవసరం. ఇది చాలా చైతన్యవంతంగా నిరంతరం ఆలోచించుకుంటూ చేయాలి. ఆయన పోతే చాలు కదా, నేను పోకపోతే ఏంది, ఆయన భాగం అయితే చాలు కదా, నేను కాకపోతే ఏంది, 10 మందికి వస్తే నాకు వస్తుంది అనే పద్ధతి మనస్తత్వాన్ని మనం పెంచుకోవద్దు. అలా పెంచుకోవడం వల్ల యూనియన్లు బలహీనపడతాయి, దానివల్ల మనకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్లో అంటే బయట ఫ్యాక్టరీలు కానీ వివిధ సంస్థల్లో ఉన్న ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అలాంటి అవి కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కు లేవు. మేము మొదటి నుంచి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. మన బీఆర్టీయూనే కాదు, అన్ని కార్మిక సంఘాలు కలిపి కూడా ఐక్యంగా చేస్తున్నాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ఈరోజు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ సోషల్ సెక్యూరిటీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం. అది వచ్చింది, కానీ దానికి ఫండ్స్ లేవు, దానికి నిబంధనలు లేవు. బోర్డు మాత్రం ఒకటి వేసి అక్కడ ఉంచారు. అందుకనే రాబోయే కాలంలో మీరందరూ చర్చించాలి, మళ్ళాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవాలి. ఈ అన్ఆర్గనైజ్డ్ సోషల్ ఎంప్లాయీస్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ బోర్డు ఏర్పాటు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. కానీ అది ఆ బోర్డు మనకి ఏమిస్తున్నది అన్న దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు దానికోసం మనం డిమాండ్ చేసినాం? ఇప్పుడు మీరు ఇప్పుడే ఇక్కడ మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడినారు, ఈ బస్తాలు మోయడం వల్ల వెన్నునొప్పి వస్తుంది, మోకాళ్ళు అరిగిపోతాయి, వృద్ధాప్యంలో కొంతమంది బయట మలమూత్రాలు కూడా కష్టమవుతుంటుంది. అలాంటి వయసు వచ్చినప్పుడు వీళ్ళ భద్రత ఏంది, ఆరోగ్య భద్రత ఏంది, జీవన భద్రత ఏంది? అందుకోసం వీళ్ళందరికీ కూడా హెల్త్ సెక్యూరిటీ, అదే రకంగా ఇతర పద్ధతుల్లో వాళ్ళు జీవించటానికి అంటే పెన్షన్ పద్ధతి ఉండాలి అనే అంశాన్ని కూడా ఇలా కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వాల ముందు, ఈ సమాజం ముందు పెట్టడం జరిగింది. కానీ అది సాధ్యం కావట్లేదు, ఇంకా కాలేదు. వీటిని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. సాధ్యం కాలేదా? మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని సాధ్యమైతే. ఉదాహరణ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, అది భవన నిర్మాణం కానీ, లేదనుకుంటే ప్రాజెక్టులు కట్టే కాడ కానీ, చివరికి ఆ రోడ్లు వేసే కాడ కానీ, ఏదైనా కూడా వాళ్ళ కోసం కూడా ఓ సంక్షేమ బోర్డు ఏర్పడితే ఏం చేసినా డబ్బు ఎక్కడి నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో అందులో నుంచి 1% చెస్ తీసుకుంటున్నారు. ఒక ప్రమాదం జరిగితే, ఉదాహరణకు ఎక్కడి నుంచి కింద పడి చనిపోతే 6 లక్షల పైచిలకు ఆ కుటుంబానికి ఇలా ప్రభుత్వం ఇస్తున్నది. ప్రమాదం జరిగితే అంగవైకల్యం, ఇక జీవితాంతం ఇతను పనిచేయలేడు అని అనుకుంటే ఒక 5 లక్షలు ఇస్తున్నారు. సహజంగానే మరణిస్తే 1 లక్ష పైసలకు ఇస్తున్నారు. వాళ్ళ బిడ్డ డెలివరీ అయితే హాస్పిటల్లో ఖర్చుల కింద 30,000 ఇస్తున్నారు. చదువుకోవాలని పిల్లలు భావిస్తే వాళ్ళ స్కాలర్షిప్ లేదనుకుంటే ఇంకొక పద్ధతుల్లో సహకరిస్తున్నారు. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ బోర్డు వాళ్ళు మీకు లెక్కన అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అసంఘటిత రంగం అంటే ఈ భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీలు, రంగులేసేటోళ్ళు, ప్లంబర్లు, వీళ్ళకి ఇలాంటి జరిగినప్పుడు
ఒక హమాలి కిందకి జరగదు. వీళ్ళు కూడా సంఖ్య తక్కువే కాదు. మీరు ఇక్కడ సివిల్ సప్లైలో పనిచేస్తున్న వాళ్ళు 4000 మంది అవ్వచ్చు. కానీ ఇలా వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న వాళ్ళు, సిమెంట్ గోడౌన్స్లలో పనిచేస్తున్న వాళ్ళు, బేగం బజార్లో హమాలీలుగా షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు, వివిధ ఫ్యాక్టరీలలో లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న వాళ్ళు, నాపరాయిలో లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న వాళ్ళు, ఇలా చూసుకుంటూ పోతే లక్షలాది మంది. అందుకోసమే బహుశా ఇక్కడ రాజకీయాలు అంటే మనం పిఆర్టీ పెట్టాం కాబట్టి ఓ మాట చెప్పచ్చు. నేను గతంలోనే ఈ విషయం మీద జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటలో ఎక్కువ హమాలీలతో ఒకసారి 6000 మందితో మీటింగ్ పెట్టి నేను కూడా దానికి గెస్ట్గా పోయినా. మేము గత గవర్నమెంట్లో ఉన్నప్పుడే గట్టిగా అనుకున్నాం, సార్ ఏదన్నా చేయండి, ఈసారి కనుక మన గవర్నమెంట్ వస్తే హమాలీలకు సంక్షేమ బోర్డు వేయాలా, ప్రత్యేకంగా హమాలీల కోసం ఒక ప్రత్యేకంగా ఆలోచన చేయాలా, అవసరం అనుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరో ఒకరు దీన్ని ఆలోచన ముందుకు తీసుకుపోవాలా, లేకపోతే వీళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేసింది. దాని ఫలితమే కొన్ని మార్కెట్లలో టాయిలెట్ రూమ్స్ కట్టడం, లంచ్ రూములు కట్టడం, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడికక్కడ ఆ మార్కెట్ వరకు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కట్టడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని దుక్కుల్లో జరిగినాయి. కానీ ఇది ఎక్కడో అడిగిన కాడే కాదు, ఓ కామన్ సూత్రంగా, ఓ కామన్ పద్ధతిగా, ఓ గవర్నమెంట్ రూల్గా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే మీకు ఇప్పుడు శ్రీను మాట్లాడేటప్పుడు కూడా మాట అన్నాడు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్, ఒకవేళ హెల్త్ కార్డు రావాలి అని అంటే దానికి ఉట్టిగిన డిమాండ్ దానికి ఒక గ్రూప్ కావాలి. గ్రూప్ కావాలని అంటే ఇది రాష్ట్రం ఒక గ్రూప్ చేస్తారా, లేదనుకుంటే మీ ఒక్కొక్క గోడమ ఒక గ్రూప్ చేస్తారా? గ్రూప్ చేయడం అంటే వీళ్ళందరినీ ఓ సంఘం ఏర్పాటు చేయమని అడుగుతుందా గవర్నమెంట్, ఓ సొసైటీ ఏర్పాటు చేయమని అడుగుతుందా? అడిగినప్పుడు దానికి సంబంధించిన ప్రీమియం ఇప్పుడు మీకు 3 లక్షల రూపాయలు. ఇప్పుడు నేను ఎందుకంటే దీని మీద అనేక ప్రాంతాల్లో కొట్లాడి సక్సెస్ అయినా. ఉదాహరణకి నేను పనిచేస్తున్న అంటే నేను లీడర్గా ఉన్నాను, వాట్సే ఉన్నది గవర్నమెంట్ సెక్టారే, కానీ అది సెమీ గవర్నమెంట్ బోర్డు అన్నాడు. అక్కడ ఉన్న 12,000 ఎంప్లాయీస్ ఉంటారు. మీకు నీళ్ళు ఇప్పేటోళ్ళు, సివరేజ్ పనిచేసేటోళ్ళు, వాళ్ళందరికీ సౌకర్యం ఏం లేదు. కానీ జీతాలు 60,000 నుంచి 1,40,000 దాకా ఉంటాయి. ఉన్న హెల్త్ సౌకర్యం కావాలని కొట్లాడినాం. కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రీమియం కట్టించి దాదాపు ఆ రోజు ప్రారంభంలో 5 కోట్లు, ఇప్పుడు దగ్గర 18 కోట్లు కడుతున్నాం సంవత్సరానికి. ప్రీమియం కట్టించి వాళ్ళకి హెల్త్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి. మీది కూడా ఎంతో కొంతతోటి ప్రారంభించాలి. ఇలా ఈఎస్ఐ సీలింగ్ దాటిన ప్రతి ప్రైవేట్ కంపెనీలలో కూడా ఇలా మేము హెల్త్ స్కీమ్కి హెల్త్ కార్డు కోసం ప్రీమియం గవర్నమెంట్ తోటి కట్టించి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దాన్ని ఓ శాస్త్రీయ పద్ధతుల్లో, ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా కొట్లాడుకుంటా మీకు సౌకర్యాలు పెంచుకుంటూ వచ్చినారు. వీటన్నింటికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సమస్యలు ఒక రోజు పరిష్కారం అయినాయని అనుకోవడానికి లేదు. నిరంతరం సమాజం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంటుంది. అభివృద్ధి ప్రయాణం చేస్తూ ఉంటే మన సౌకర్యాలు కూడా కొత్త కొత్త కోరికలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా వాటిని పరిష్కరించుకోవాలి. శ్రీని ఇప్పుడు ఏం మాట్లాడుతూ నా హమాలి ఓ మోటార్ సైకిల్లో పెట్రోల్ పోసుకొని నడుపుకోవాలంటే మోటార్ సైకిల్ కావాలి హమాలికి అని కోరుకుంటున్నాను. ఇంతకుముందు సైకిల్ కావాలని కోరుకున్న రోజులు ఉన్నాయి. ఇలా కారుకు లోన్ కావాలని కోరుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కారుకు షెడ్ కావాలి, మోటార్ సైకిల్కి షెడ్ కావాలి, ఇట్లా ఒక్కొక్క సౌకర్యం పెంచుకుంటూ పోతూ ఉంటాం. అందుకనే ఎప్పటికీ కూడా నిరంతరం మీరు ఈ సమస్యల మీద ఎప్పటికప్పుడు కూర్చొని రాసుకోవాలి. ఏ సమస్యలు ఉన్నాయి, పరిష్కరించబడ్డంత వరకే ఆనందంగా ఉంటే సరిపోదు. లీడర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పటికప్పుడు కూసబెట్టి ఏం చేయాలి అని అంటే నీకు ఇంకేం కష్టం ఉందని తెలుసుకోవాలి, కడుపులో ఉన్నదాన్ని రాబట్టుకోవాలి. వచ్చిన దాన్ని అల్లా కూడా గొంతెమ్మ కోరిక అని అనకూడదు. ఎందుకనంటే కోరికలు సరిగా అర్థం చేసుకోకపోతే చాలా గొప్ప దేశమైన యుఎస్ఎస్ఆర్, రష్యా కమ్యూనిస్టుల చేతుల్లో చాలా కాలం రాజ్యాన్ని వేలారు. కానీ వాళ్ళు అక్కడ కోరుకున్న ప్రజలు ఏముందో ఆ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో అంత పెద్ద కమ్యూనిస్టు రాజ్యమే కుప్పకూలిపోయింది. అంటే ఎప్పటికప్పుడు యూనియన్లు సర్వైవల్ కావాలన్నా, నిలబడాలన్నా, ముందుకు పోవాలన్నా మనోభావాల్లో ఏమున్నాయో అర్థం చేసుకోవాలి. ఆ మనోభావాలు అర్థం చేసుకుని వాటన్నిటిని పేపర్ మీద రాసుకొని వాటన్నిటిని మనం రిప్రజెంట్ చేయాల్సిందే.
ఆ రిప్రజెంటేషన్ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతేనే యూనియన్లు నిలబడతాయి, సభ్యులు కూడా అప్ టు డేట్ అవుతుంటారు, ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారుతుంటారు. ఆ ప్రయత్నం శ్రీనివాసు గత దాదాపు 20 ఏళ్ల నుంచి చేస్తున్నాడు కాబట్టి, 20 ఏళ్ల పైచులు చేస్తున్నాడు కాబట్టి తన నాయకుడిగా నిలబడ్డాడు. మీ అందరి సమస్యలు పరిష్కరించబడుతున్నాయి. అందుకని నేను కూడా ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే మాకు కూడా తెలుసు గతంలో ఎన్ని టెన్షన్లు పడేవాడు, ఏ సమస్య వచ్చినా ఎట్ట మాట్లాడేవాడు. ఆనాడు సివిల్ సప్లై ఈటెల రాజేంద్ర గారు ఉన్నా, ఆ తర్వాత కమలాకర్ గారు వచ్చినా, ఆ తర్వాత ముందున్న నాయకులున్నా, లేదు ఇప్పుడున్న సివిల్ సప్లై నాయకులతో మినిస్టర్లతో అయినా నిరంతరం మాట్లాడి ఆ సమస్యల మీద అనేక మంది సహాయ సహకారాలు తీసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ అటు అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఇటు మిమ్ములో ఐక్యంగా నిలబెట్టుకుంటూ అటు బయట మాలాంటి పొలిటీషియన్స్ తోటి టచ్లో ట్రేడ్ యూనియన్ లీడర్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వీటన్నిటి చేసుకొని అంతిమంగా మీ సమస్యల పరిష్కారంలో ఇలా శ్రీనివాసు సక్సెస్ అయ్యారు. వారికి బీఆర్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా అతని సంఘాలని అభివృద్ధి చేయాలి, అదే రకంగా రాజకీయంగా కూడా అభివృద్ధి కావాలి, రాజకీయంగా కూడా బాధ్యతల్లోకి ట్రేడ్ యూనియన్ నాయకులు రావాలి, ఆ రకం కూడా ఎదగాలని కోరుకుంటూ మీకు ఏ సమస్యలు వచ్చినా మేము మీకు కూడా అందుబాటులో అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ సమస్యలన్నీ కూడా ఏమున్నా రాబోయే కాలంలో ఇప్పుడు సాధించుకున్నవి సరిపోవు, సాధించుకున్న వాటికి సంతోషపడుతూ కొత్త సౌకర్యాల కోసం కొత్త ఆలోచనలతోటి మనము మన సంఘాలు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకొస్తున్నాను. మన ముఖ్య అతిథిగా విచ్చేసి మనకెన్నో చక్కటి సలహాలు సూచనలు రేపు రాబోయే రోజుల్లో మీకు అండగా ఉంటా అని ధైర్యం చెప్పిన మన రాంబాబు గారికి మన యూనియన్ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మనకు ముఖ్య విశిష్ట అతిథి మన మేడ్చల్ జిల్లాలో ఇన్ఛార్జిగా మన భువనగిరి యాదాద్రి డిఎంగా ప్రస్తుతం మన రంగారెడ్డి జిల్లా డిఎంగా ఇచ్చేసి ఇలా మనకు విశిష్ట అతిథిగా ఇచ్చేసారు. గోపి సార్ అంటే మీకు ఇన్ఛార్జిగా డిఎంగానే తెలుసు, నాకు మాత్రం ఒక ఫైర్ బ్రాండ్. అంటే ఏ సమస్య వచ్చినా దాని మీద పోరాడే తత్వం. ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఇన్ఛార్జులను ఆఫీస్ బేరర్స్ అందరినీ ఒక్కటి చేసి యూనియన్ స్థాపించి దానికి ఇవాళ ప్రత్యేకంగా అధ్యక్షులుగా కూడా ఇవాళ మన గోపి సార్ ఉండి ఇలా హోదాలనే మన దగ్గరికి వచ్చిండు. ఆయన స్టేట్ అధ్యక్షుడు హోదాలో మనం ఇన్వైట్ చేశాం. మన డిఎం సార్ అంటే మనకు చాలా ప్రేమ అభిమానం. మన సమస్యల మీద ఎక్కడ ఉన్నా నేను పలానా దగ్గర మనకి ఇబ్బంది అయిందంటే మాత్రం గోపి సార్ దగ్గర పోయి మన బాధలు ఉన్నాయని చెప్తే తక్షణమే స్పందించి దానికి మనకు అనుకూలంగా చెప్పి సూచించి దానికి మార్చి ఇప్పించిన మా అందరికైతే నాకు మాత్రం ప్రత్యేకంగా చాలా అభిమానించే నాయకుడు మన గోపి సారు. నేను ఎందుకంటే నన్ను ఆ విధంగా పుషప్ చేసిండు. ఉద్యమంలో కూడా చాలాసార్లు మన సారెమ్మడి గారు మేము ప్రయత్నం చేసిన మమ్మల్ని కూడా వాళ్ళ యూనియన్ మీటింగ్లో కూడా మనల్ని భాగస్వామ్యం చేసిండు. అది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే అట్లా భాగస్వామ్యం చేసిండంటేనే వాళ్ళ దాంట్లో మనం కలుపుకున్నాడని అర్థం. మీతో మాకేం పని అనలే, కానీ మీరందరం మనం అందరం ఒకటే, సివిల్ సప్లై చెట్టు కింద నీడ కింద ఉన్న వాళ్ళం అందరం ఒక్కటే అని చెప్పిన నాయకుడు మన గోపి సారు. ఇవాళ మన గోపి సార్ గారు మన దగ్గర వచ్చినందుకు చాలా సంతోషపడుతూ మనల్ని ఉద్దేశించి సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, నాకు ముందు నుంచి ప్రయత్నం అంటే మొదటిగా స్టార్ట్ అయ్యి పరిచయంతో స్టార్ట్ అయ్యి అది కాస్త పెరుగుతూ ఇప్పటిదాకా అదే కంటిన్యూ చేసినటువంటి మన హమాలి సీనుకు చెప్తా, ముందుకు వచ్చేటట్లు చెప్తా. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వేరే ట్రేడ్ యూనియన్స్ నుంచి రాంబాబు గారికి, తర్వాత FCI నుంచి వచ్చినటువంటి మన శివ గారికి, తర్వాత బాబు గారికి, నేను బాబుతోటి కూడా పనిచేస్తాను, నాతో పనిచేశాడు మెదక్లో సంగారెడ్డిలో. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఇక్కడ ఉన్న చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు అనుసైకలో నాతో పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. సో కాబట్టి వీళ్ళందరికీ ఈ వేదిక పైన హమాలి మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి అందరు హమాలి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వాస్తవంగా చెప్పాలంటే నాకు నిన్నటి వరకు
మీటింగ్ అంటే తెలియదు, ఈ మీటింగ్ అనేది కూడా తెలియదు. నాకు హమాలి సీను జస్ట్ కాల్ వచ్చింది. నేను ఎప్పుడైనా సరే కాల్ వస్తే నేను సీను గారితో కంపల్సరీ ఎంత బిజీలో ఉన్నా లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉంటే మళ్ళీ తర్వాత చేస్తాను, కానీ మరి ఏదో చెప్పని చెప్తాను. సో నేను చేయగానే ఆయన తనకు కొత్తగా ఏంటి సార్ మీరు ఇక్కడ రావాలి సార్, అక్కడికి రావాలి సార్ అంటే నాకు అర్థం కాలేదు. మరొకసారి చెప్పు సీను అంటే ఇట్లా మీటింగ్ పెడుతున్నాం సార్ కిస్మత్పూర్లో అంటే ఏంటి అంటే కూడా నాకు క్లారిటీగా రాలేదు. ఏదో ఆత్మీయ సమ్మేళనం అన్నాడు. సరే ఇదంతా కాదు సీను, నువ్వు చెప్తున్నావు కదా నేను వస్తాను అని చెప్పేసిన. అంటే సీను మీద ఉన్న మమకారంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు వస్తానని చెప్పాను. నాకు ఈ మీటింగ్కి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా గ్యాదరింగ్ అనేది తెలియదు. కాకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ పనిచేస్తారు సార్, అంతా మీకు తెలిసిన వాళ్ళే, ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అవుతున్నాము రండి సార్ అంటే నేను వచ్చాను. సో సీను గురించి నేను చూస్తున్నది అంటే ఫస్ట్ నేను వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేస్ పాయింట్గా 2011లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నా యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. వికారాబాదు అనంతగిరి నుంచి స్టార్ట్ అయింది, ఆ దేవుడు దయ వల్లనే. సో అక్కడ నుంచి చూస్తున్న అప్పుడు 4 రూపాయలు 6 రూపాయల నుంచి హమాలి రేట్లు ఉండే. నేను అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను, అప్పటి నుంచి సీనును అబ్జర్వ్ చేస్తున్నాను. 6 నుంచి తర్వాత 8కి, తర్వాత 12కు, తర్వాత 18కి, తర్వాత 23, 26కు, 29కి వచ్చింది ఇప్పుడు. అవునా, దశలుగా అది పెంచుతున్న క్రమంలో తను ఒక బ్రోచర్ విడుదల చేస్తాడు. బ్రోచర్ తీసుకొచ్చినప్పుడు మా వికారాబాద్లో పనిచేసినప్పుడు మా వికారాబాద్ రమేష్ వచ్చి నాకు ఫస్ట్ ముందర చూపిస్తాడు, సార్ ఇవి మా అంశాలు. ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఇవన్నీ చూసి ఇన్ని ఉన్నాయి మీకు, ఇన్ని సాధ్యం అవుతాయని కొంచెం జస్ట్ నవ్వుకున్నాను వాస్తవం చెప్పాలంటే. ఆ తర్వాత క్రమంలో రాను చూస్తూ ఉంటే నేను వాళ్ళు అనుకున్నట్టుగానే ఏదైతే బ్రోచర్లో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు ఆ రోజులలో దానికి తగ్గట్టుగా ఎక్కువనే పెట్టేది. ఎప్పుడు చూసినా కానీ కొంచెం ఎక్కువనే పెడతాడు సీన్ రేట్లు. ఇది మన సివిల్ సప్లైస్ ఉద్యోగుల ముందు కావచ్చు, మేనేజ్మెంట్ ముందు ఎక్కువ పెడతాడు. బట్ ఇక్కడ తనకు కావాల్సిన పంతాన్ని నెగ్గించుకుంటాడు. వీలైనంత వరకు హమాలీలకు కావాల్సిన రేట్లన్నీ కూడా రాబట్టగలిగాడు. అంటే అది హమాలి సీన్ వల్లనే స్టార్ట్ అయింది. అది చేశాడు అంటే మీ అందరి కృషి వల్లనే, మీరందరూ ఐకమత్యంగా తనకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు సీను ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు. నాట్ ఓన్లీ ఇలా నేను చూసినంత వరకు అయితే సీనునే ఇందులో మేజర్. తర్వాత మిగతా జిల్లాలో చూస్తే కూడా మిగతా అసోసియేషన్లు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అందరూ కూడా కోఆర్డినేషన్గా చేయబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. సో ఆ రోజు నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి నాకు అంటే వచ్చినప్పటి నుంచి నేను తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి చూస్తుంటే ఈటల రాజేందర్ సార్ దగ్గర కావచ్చు, గంగుల కమలాకర్ సార్ దగ్గర కావచ్చు, ఆ తర్వాత ఇంకొచ్చినటువంటి నూతన గవర్నమెంట్ దగ్గర కూడా కావచ్చు, ఎక్కడ కూడా రాజకీయంగా ఎక్కడ కూడా ఈ విభేదాలు లేకుండా, తర్వాత మంత్రుల దగ్గర కావచ్చు, ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు, కమిషనర్ దగ్గర కావచ్చు, తర్వాత డిఎంల దగ్గర కావచ్చు, ఆఫీసర్ల దగ్గర అందరితో కూడా చనువుగా మెదిలి తనకు ఏమైతే కావాలో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దానంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ప్రతిదీ కూడా ఒక బ్రోచర్ని విడుదల చేసుకుంటూ ఎక్కడ కూడా మీ మధ్య ఐక్యత లోపించకుండా ఎప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ, అవునా ఏదో ఒకసారికి సీను అంటే ఎవరు అనేది గుర్తించాలి. అంటే అంతకుముందుకు సీను అంటే ఎవరు మేము ఎంత గుర్తించారో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత సీను అంటే ఒక ఫైర్ బ్రాండ్ లాగా తయారైపోయి ఆల్మోస్ట్ అందరితోటి ఎక్కడ అమ్మాయిని అడిగినా కానీ మా సీనన్న అన్నట్టు తయారయ్యాడు. అంటే అది చేశాడు అంటే అది మొత్తం ఏది తను చేసిన యాక్టివిటీ ఇంతవరకు తీసుకొచ్చింది. నేను చూస్తున్నంత వరకు రకరకాలుగా చూసిన సీను. నేను ఒక హమాలీగా రామంతపూర్లో చూసిన తర్వాత ఒక యూనియన్ లీడర్గా మిగతా వాళ్ళని అందరినీ కూడా సంఘటితం చేస్తూ అందరినీ ఏకపాత్యంగా అంటే ఒక తాటిపైకి తీసుకొచ్చే దాన్ని చూసిన. అదేవిధంగా హమాలీ పని చేసుకుంటూనే తనకు కావాల్సినటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన డ్రీమ్ కోసం రాజకీయంగా ఎలా ఎదగాలని దానికోసం తను తాపత్రయపడే విధానాన్ని చూసిన. అదేవిధంగా దానికోసం అడుగులు వేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ని సమకూర్చుకునే క్రమంలో తను చేసేటువంటి బిజినెస్ యాక్టివిటీని కూడా చూసాను. ఇన్ని కోణాలు నేను సీన్లో చూశాను. అంటే నేను ఏ కోణంలో చూసినా తను సక్సెస్ అవుతూనే ఉన్నాడు. అంటే ఇది నా ఒక్కటి విషయం కాదు, ఈవెన్ నేను కానీ ఇంతకుముందుకు విజయ్ కుమార్ సార్ అనే విజయమోహన్ నాకంటే ముందు ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేడు. మేమందరం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ చూసినా కానీ సీను అంటే ఒక పాజిటివ్ ఒపీనియనే, పాజిటివ్ దృక్పథం తప్ప అబ్బా ఆయన చిరాకు ఆయన ఇబ్బంది అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కడ కూడా రాలేదు. ఈవెన్ నేను వికారాబాద్లో ఒక 5 years చేశాను, సంగారెడ్డిలో ఒక 1 year చేశాను, తర్వాత మేడ్చల్లో ఒక 3 years వాళ్ళతో పాటు చేశాను, తర్వాత మన యాదాద్రిలో డిఎంగా 6 సంవత్సరాలు చేశాను. ఎక్కడ చేసినా నేను ఎక్కడ ఉన్నా తనకు రంగారెడ్డి అంటే ఈ ఏరియాలో తన అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ పని వచ్చినా కానీ తను నాకు కాల్ చేస్తాడు. ఇక్కడ ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ మా ఆఫీసర్లతో ఏమైనా ఇబ్బంది ఉండి కొంచెం ప్రాబ్లం అయితే కంపల్సరీగా నాకు చెప్తాను. నేను కంపల్సరీ కాదనుకుంటా పని చేస్తాను. తనకి
కాదనుకుంటా. ఎలాంటి అంటే వీలైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు నేను తనకు కావాల్సిన సపోర్ట్ చేయగలిగాను, తనకి కావాల్సిన అన్ని పనులు చేయగలిగానని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా అందరినీ ఐక్యతపరుస్తూ ముందుకు పోతున్నాడు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరికీ సపోర్ట్ ఉంది కాబట్టి తను ముందుకెళ్తున్నాడు. ఇంకా కూడా ముందుకు ఎన్నో రెట్లు పైకి ఎదగాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు సీను ఇంతకుముందుకు మాట్లాడుతుంటే కొన్ని వర్డ్స్ మాకు కదిలించాయి. ఎందుకంటే తన ఒక డ్రీమ్ ఉండే, హమాలీలు అందరూ కూడా పైకి రావాలి, అందరూ కూడా మోటార్ వెహికల్స్లో తిరగాలి, అందరూ తిరగాలంటే ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసేవాడికి ఎంతైతే జీతం వస్తుందో మీకు కూడా అంతే శాలరీ వస్తుంది. నేను రంగారెడ్డి జిల్లాలో మీ చెక్కులు రాసినప్పుడు చూస్తున్నాను నేను. అవునా? మీ చెక్కులు రాసినప్పుడు నేను మా రమేష్కి వికారాబాద్లో ఉన్నప్పుడు నేను ఎంత శాలరీ ఇచ్చినా, నేను ఎంత హమాలీ బిల్ ఇచ్చినా, ఈ రోజు నేను రంగారెడ్డి జిల్లాలో మా హమాలీస్కి ఎంత శాలరీ అంటే ఎంత వేజెస్ ఇస్తున్నా అనేది నాకు తెలిసిపోతుంది. ఈవెన్ ఇంజనీరింగ్ చేసి బీటెక్ చేసిన వ్యక్తులు కూడా అదే శాలరీస్ తీసుకుంటున్నారు, ఆల్మోస్ట్ 40,000. ఈవెన్ సివిల్ సప్లైస్లో మా గ్రేడ్ 3 ర్యాంక్లో కూర్చున్నటువంటి మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అదే శాలరీస్ వస్తున్నాయి. మీరు శాలరీస్లో మాకంటే తక్కువేమీ కాదు, తెలుగులో మాకంటే అసలే తక్కువ కాదు. ఎందుకంటే మేము అన్ని అంటే ఈ 6 రోజులలో మేము చదువుకున్నాం, డిగ్రీ పాస్ అయ్యి కొత్త అది విద్యార్హత పెట్టి ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాంటి విద్యార్హత లేకున్నా మీకున్నటువంటి రోజు చేసే పనితోటి, మీకున్నటువంటి నైపుణ్యంతో మా ఇన్ఛార్జీలు చేయగలిగిన పనంతా కూడా మీరు చేసేస్తారు. ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన అన్ని గోడౌన్లలో మా ఇన్ఛార్జీలకు ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ గోడౌన్ మీద అంతకంటే డబుల్ నాలెడ్జ్ మీకు ఉంటుంది. బస్తాలు లెక్క పెట్టడంలో కావచ్చు, పేమెంట్ వేసే విధానంలో కావచ్చు, డీలర్లను సంధానించే విషయంలో కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా బయట వ్యక్తులు వస్తే వాళ్ళని అడ్జస్ట్ చేసుకునే విధానంలో కావచ్చు. అంటే ఆల్మోస్ట్ మీ సపోర్ట్ ఉంటేనే మా ఎంప్లాయీస్ పని చేయగలుగుతున్నారు. అందరి సపోర్టు అందరం కలిసి చేస్తేనే పని అవుతుంది. సివిల్ సప్లైస్ అంటేనే కింది స్థాయిలో మీ నుంచి పై స్థాయిలో GM కమిషనర్ వరకు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే సివిల్ సప్లైస్ అనేది డెవలప్ అవుతుంది, వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. కంపల్సరీగా నా వరకు వచ్చేసరికి మాత్రం అందరం కూడా ఒకటే, హమాలీస్ ఒకటే, ఎంప్లాయీస్ ఒకటే అనే ఉద్దేశంతోనే చూస్తాను. నేను ఈవెన్ ఎక్కడ పని చేసినా కానీ నేను అందరితో కూడా అదే విధంగా కలిసిమెలిసే ఉంటాను. ఈ రోజు వరకే వదలలేదు, అందరితో కూడా అదే విధంగా అదే కంటిన్యూషన్ నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకు అంటే నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినే. నేను ఒక సాధారణ డీలర్ కొడుకునే, డీలర్ మా నాన్న. వాస్తవంగా చెప్పాలంటే మీరన్నా ఇంకా హైదరాబాద్లో ఉన్నారు, కానీ మాది నల్లమల్ల ఫారెస్ట్, చందంపేట మండలం, చిత్యాల విలేజ్. మా ఊరికి నుంచి దేవరకొండకి వచ్చి చదువుకోవాలంటే 25 కిలోమీటర్ల దూరం, కనీసం చదివించలేని రోజులు అవి. అలాంటి సిచ్యువేషన్లో మా నాన్న మా కోసం ఆ రోజులలో దేవరకొండలో ఒక ఇల్లు కట్టి మా కోసం ఎవరినో ఒక గార్డియన్ పెట్టేసి హాస్టల్లో ఉంచి చదివించాడు. ఆయన చదివించాడు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ స్థాయికి రాగలిగాం. ఇప్పటికీ పోయినా కానీ అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, హమాలీకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. నా కొడుకు నాలా కష్టపడకూడదు, కంపల్సరీగా ఒక పెద్ద ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది. కంపల్సరీ అది నేర్పాలి. ఎవరైనా నేను కష్టపడితే మనకి భవిష్యత్తులో అతనికి రావద్దు అని కోరుకుంటాడు. మ్యాక్సిమం సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలి, వాళ్ళు చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి అని ఏ తండ్రి కూడా కోరుకుంటాడు, మీరు కూడా కోరుకుంటారు. అదే దాన్ని మీరు కోరుకొని వాళ్ళని కూడా మంచి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఇన్ కేస్ ఏది దొరకకపోతే అప్పుడు మీ హమాలీలకు ఎంటర్ చేస్తే బాగుంటుంది. నేనేంటి అంటే నేను యాదాద్రి జిల్లాలో చూస్తే వేరే జిల్లాలో చూసినప్పుడు ఇంతకుముందుకు హమాలీ అంటే చదువుకోని వాళ్ళు మాత్రమే హమాలీలోకి వచ్చారు. ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని దగ్గరలో డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా హమాలీ వృత్తిని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే బయట ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళందరూ చేసుకుంటారు. అంటే హమాలీ కూడా ఏం తక్కువ కాదు, హమాలీ కూడా అందరికీ ధీటుగానే ఉంది. హమాలీ వాళ్ళు కూడా అన్ని రకాలుగా హ్యాపీగా ఉండగలుగుతున్నారు కుటుంబంతో. అంటే ఇక్కడ వచ్చేటటువంటి జీతంతో అది అన్నింటితోటి సంతోషంగా ఉండగలుగుతున్నారంటే కేవలం మీ యొక్క మీ యూనియన్ సపోర్ట్ తోటే మీరు పెంచుకున్నటువంటి మీ జీతాలు, మీ స్వతహాగా పెంచుకున్నటువంటి జీతాలు. ఓకేనా? మాకు అంటే సివిల్ సప్లైస్ మాకు ఎంప్లాయీస్కి వచ్చేసరికి మాకు ఒక గ్రేడ్ ఉంటుంది, స్కేలింగ్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారం పెరుగుతూ ఉంటుంది, డిఎల్ వస్తుంటాయి, తర్వాత ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మాది కూడా ఒక అసోసియేషన్. మాకు కావాల్సిన వాటి కోసం కూడా మేము పోరాడుకుంటున్నాం. ఎందుకంటే నేను స్టార్ట్ అయినప్పుడు కూడా మాకు తెలంగాణ ఏపీ సపరేట్ లేకుండే. తెలంగాణ కోసం ఫస్ట్ కంపల్సరీగా తెలంగాణ సివిల్ సప్లైస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉండాలి అని ఫస్ట్ కోరుకున్న వాళ్ళు నేను ఒకటి.
ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా కాబట్టి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు చేశారు కాబట్టి, నాకు తనకు అక్కడి నుంచి నేను అందిపుచ్చుకున్నా కాబట్టి ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ సివిల్ సప్లైస్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించి మాకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ రోజు వరకు చూస్తున్నట్టయితే, రీసెంట్గా చూస్తున్నట్టయితే ప్రమోషన్లు కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, కన్వెన్స్ కావచ్చు, అన్నీ కూడా గౌరవ కమిషనర్ గారి నేతృత్వంలో అన్ని కూడా ఈ మధ్య కాలంలో నాకు డిఎంగా రెగ్యులర్ ప్రమోషన్ వచ్చింది. అది కూడా మన చౌహాన్ సార్ గారి యొక్క చొరవతోటి మన ముందుండి ఏ కార్పొరేషన్లో ఏ ఒక్క దాంట్లో కూడా జరిగిన విధంగా మనకు క్యాబినెట్లో పెట్టించి మా పోస్టులు అదే అంటే రెగ్యులరైజ్ చేపించేసి 33 జిల్లాలకు ప్రమోషన్స్ ఇచ్చాడు. అంటే మనం అందరం కూడా కింది స్థాయిలతో కలిసి ఉండాలి, పై స్థాయిలతో ఉండాలి, అందరినీ కలుసుకుంటూ పోతేనే మనం పైకి. ఎందుకంటే ఎక్కడ ఏ పని ఎవరితో చేయించుకోవాలి, కింద ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఎలాగా తిప్పగలగాలి, ఎట్లా సంఘటితం చేయాలి. ఎందుకంటే యూనియన్లో నేను చూస్తున్నాను, యూనియన్లో మీరు అనుకుంటుండొచ్చు యూనియన్ నాయకుడు ఏమవుతుంది, వస్తాడు మాట్లాడతాడు పోతాడని. కానీ అది చేసేటప్పటి నుంచి ఎంత ప్రాబ్లం ఉంటుంది అంటే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఈవెన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని గంటలైనా వెయిట్ చేయాలి. దానికోసం అక్కడ ఎలాంటి ఇష్యూ రాకుండా అందరినీ ఒప్పించగలగాలి. ఆ చేసే క్రమంలో ఏమైనా పొరపాటు అయినా కానీ దానికి బాధ్యత కూడా యూనియన్ నాయకుడే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి అది ఎవరైతే అంటే బాధ్యత తీసుకొని ఉంటారో వాళ్ళకే ఆ పెయిన్ అనేది తెలుస్తుంటుంది. కాబట్టి యూనియన్ని నడిపించడం అనేది అంత సింపుల్ కాదు. యాజ్ ఎ యూనియన్ లీడర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి అందరినీ సంఘటితం చేసే క్రమంలో కొంతమంది ఇంతమంది ఉంటారు, ఇంతమందిలో ఒక్కొక్కరు నెగిటివ్గా మాట్లాడతారు, ఒకటి పాజిటివ్గా మాట్లాడతారు. అందరినీ కూడా ఒక తరీగా తీసుకొచ్చి, అందరినీ కూడా ఒక పద్ధతిగా తీసుకొచ్చి, అందరినీ కూడా ఒక క్రమంలో నడిపించాలంటే అది యూనియన్కి వాక్చాతుర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, చతురత చాణక్యం అనేది ఉండాలి. అవన్నీ కూడా మన సీనుకు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీ అందరికీ కూడా ఇంకా మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇప్పుడు మన రాంబాబు చెప్పినట్లు, తర్వాత సీను చెప్పినట్లు ఏవైతే ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ కూడా మీకు కంపల్సరీగా మీరు అనుకున్నట్టుగా జరుగుతాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు రావడంతో చాలా దిగ్విజయంగా మీటింగ్ రాంబాబు అన్న గారు కానీ మీరు కానీ శివన్న గారు కానీ వచ్చి మాకింత బూస్టింగ్ ఇచ్చింది. మాకు ఇది చాలా బూస్టింగ్, చాలా మంచిది. అందరు కూడా నేను ఆ రోజు చెప్పిన మీకు చెప్పిన మీరు ఒక్కసారి వస్తే కానీ మా ముఖంలో ఆనందం ఉంటుంది సార్. అదే మీరు ఎదిగిన విధానం చూసిన వాళ్ళం ఇలా డిఎంగా మన దగ్గర కూర్చున్నారు కాబట్టి మన దగ్గరకు వస్తే ఈరోజు వికారాబాద్ కానీ మన రంగారెడ్డి వాళ్ళు కానీ మేడ్చల్ వాళ్ళు కానీ అందరం కూడా మీ దగ్గర పనిచేసిన వాళ్ళమే. అందరం మీరు యూనిటీగా కలిసి ఉన్నాం. ఈ సంతోషమైన శుభకరమైన వాతావరణం. మొన్న దసరా చేసుకోవడం, రేపు దీపావళి, ఈ మధ్యన బోనస్, ఈ ఏరియల్స్ కూడుకునేవి కూడా వచ్చేవి ఉన్నాయి. కాబట్టి ఇవంతా శుభతరుణంలో ఇది ఒక మంచి పొజిషన్లో ఫస్ట్ మీటింగ్ అనేది ఇక్కడనే కంటాక్ట్ అయింది. ఇది యూనియన్ ఈ జిల్లా నుంచి ఫార్మేషన్ అయితే మీటింగ్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది కూడా అంచెలంచెలుగా అన్ని జిల్లాలలో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెండోది ఇంకోటి మళ్ళీ ఒక విషయం చెప్తా. చాలా నాకు సంతోషమైన విషయం మీ అందరితో పంచుకోవాలని ఒక విషయం చెప్తున్నా. నేను అన్యేదో తప్పుగా భావించవద్దు, ఎక్కువగా ఉంది. నాకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్ల మ్యారేజ్కు మీరు అందరు వచ్చారు, ఆశీర్వదించారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నా ఏకైక వారసుడు నా ఒక్కడే ఒక కొడుకు. నా కొడుకు పెళ్ళి వచ్చే నెల 13 తారీఖు నాడు ఉంది, 15 తారీఖు నాడు డిన్నర్ ఉంది. పెళ్ళికి మాత్రం గోదాంకి ఇద్దరు రండి, పెళ్ళికి మాత్రం. ఎందుకంటే పిల్లనిచ్చేటోళ్ళు దర్శకోవద్దు అన్నాడురా. పెళ్ళికి మాత్రం గోదాంకి ఇద్దరే రండి. వాసన చెప్తున్నా. డిన్నరు 15 తారీఖు నాడు చెరుకుపాలయ కన్వెన్షన్ హాల్లో చేస్తా ఉన్నా. దాంట్లో అమాలి సీనన్న బలం ఏందో బలగం ఏందో ఆ రోజు చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి పేరున ఫ్యామిలీగా రావాలని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నా. ఇంత అవకాశం నాకు మళ్ళీ రాకపోవచ్చు, ఎందుకంటే నేను ప్రతి గోడౌన్ తిరిగే అంత లేదు. మీరంతా నా బంధువులైనా నా స్నేహితులైనా సీనన్న బలమైన అంతా మీరే. అమాలి ఇంకోటి చెప్తే ఎవరు పెళ్ళిరా అంటే మా అమాలి సీనన్న కొడుకు పెళ్ళి. అరే అమాలోడు కూడా ఇట్లా చేస్తాడరా పెళ్ళి అనే తట్టుగా ఇప్పటిదాకా అమాలి సీనన్న మీ ముందు మీరు తలెత్తుకునేట ఏ విధంగా నిలబడ్డాడో దానికి 100 రెట్లు నా కొడుకు పెళ్ళి మీ అందరి ఆశీర్వాదంతో చేయాలనుకుంటున్నా. కాబట్టి పేరున మీరందరూ కూడా అన్యదా భావించకుండా మీ ఇన్ఛార్జ్ల దగ్గర పర్మిషన్ తీసుకొని మీ డిఎంలకు ఇంటిమేషన్ ఇచ్చి 15 తారీఖు నాడు మాత్రం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు
చెరుకుపాలయ కన్వెన్షన్ గారికి వచ్చినట్టయితే మన అందరి ద్వారా సార్ గారి దగ్గర పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఒక హమాలి కార్మికుని పెళ్లికి హమాలి ఇలా జిల్లా డిఎం హోదాలో మీరు మనకు సంబంధించిన ఇన్ఛార్జీలు మనకు సంబంధించిన కమిషనర్ కానీ హెడ్ ఆఫీస్లో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను కాబట్టి వాళ్ళు కూడా నేను గతంలో కూడా ఉదయలక్ష్మి మేడం గారు కూడా నా కూతురు మ్యారేజ్కి వచ్చారు. అప్పుడు మన ఎండీగా ఉండే అప్పుడు ఐఏఎస్ మన ఎండీగా ఉన్న ఉదయలక్ష్మి మేడం గారు కూడా నా కూతురు పెళ్లికి వచ్చింది. ఆమెను కూడా ఘనంగా సన్మానించుకున్నా. ఆమెకు ఒక తమ్మినిగా ఆమె చీర కూడా నేను నా పెళ్లిలో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ మేడం గారు వచ్చారు. ఇప్పుడు చౌహాన్ మన కమిషనర్ గారు కూడా మన ఉన్న జిఎంలు కానీ జిఎం ఫైనాన్స్ కానీ పీడిఎస్ కానీ సంబంధిత అధికారులు అందరినీ కూడా హెడ్ ఆఫీస్లో అందరు కూడా పేరు పేరు ఆహ్వానిస్తా. వాళ్ళు కూడా అందరినీ మ్యాక్సిమం వచ్చే విధంగా నేను చెప్తా. మన మీద ప్రేమ అభిమానం ఉన్నది వాళ్ళందరికీ కూడా. అటు వస్తారు అని నేను అనుకుంటున్నా. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి నన్ను నా కొడుకుని నా ఇంటికి రాబోయే కోడల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మీరు దీవిస్తారని చెప్పి నేను కోరుతూ ఇప్పుడు మన కిస్మత్పూర్లో ఏర్పాటు చేసినటువంటి మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన హమాలి కార్మిక మేస్త్రీలు అందరూ కూడా చక్కనైన భోజనం చికెన్